నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది గతంలోనేమో ఇది ఎంపీలు గెలిచిండ్రు. ఎంతమంది గెలిచారు ఎంపీలు? మొన్న 8 మంది. ఎమ్మెల్యే గెలవనోళ్ళు ఎంపీగా ఎట్లా గెలుస్తారు మీరు ఆలోచించండి. అర్థమైందా? సో అట్లనే ఇప్పుడు ఎమ్మెల్సీ బీజేపీకి హానెస్ట్గా చెప్పండి, ఎక్కడ ఓటు శాతం ఎక్కడుంది? ఉత్తర భారతదేశం ఎక్కడ కూడా నేను హానెస్ట్గా చెప్తున్నా, ఇది ఒక కేంద్ర ప్రభుత్వంలో బీజేపీని తీసేయండి, ఒక్క రాష్ట్రంలో కూడా బీజేపీ గెలవదు. అర్థమైందా? సో అంటే అంత దొంగ లెక్కలే. వాడు వచ్చినప్పటి నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు 17 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లేకుండా చేసిండు. ఎట్లా చేసిండు? ఇప్పుడు జనరల్ గా ఇప్పటి వరకు జరిగిన మోడీ అధికారం రాకముందు వరకు, అది గుజరాత్ లో కావచ్చు, 20-30 ఏళ్ల కింద గుజరాత్ లో కావచ్చు, ఇప్పుడు అదే మోడీ కేంద్రంలో గుజరాత్ లో మోడీ వచ్చేదాకా అయితే కాంగ్రెస్ గెలిచింది, లేదంటే బీజేపీ గెలిచింది. ఒకసారి మోడీ ముఖ్యమంత్రి అయినాక గుజరాత్ లో ఇప్పటి వరకు ప్రతిపక్షం లేనే లేదు, ప్రతిపక్షం గెలవలే. హౌ దట్ ఈస్ పాసిబుల్? సేమ్ థింగ్ విత్ ఇప్పుడు కేంద్రం. అదే మోడీ ఇక ముసలోడు అయిపోయాడు. ఇక ఒక రాష్ట్రంలోనే ఎందుకు దేశమంతా నాశనం చేయాలని కేంద్రానికి వచ్చిండు. ఇప్పుడు 3 times ఓకే, ఇప్పటి వరకు ప్రతి రాష్ట్రంలో ఎంత ఏది ఇప్పుడు ఏది ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, మళ్ళీ సిద్ధాంతం లేదు, తొక్కలేదు. ఇలా ఏది నవీన్ పట్నాయక్ గారు ఏ రోజు కూడా బీజేపీని తో విభేదించలేదు. 30 ఏళ్ల నుంచి ఉన్నాడు అక్కడ. కానీ మిత్రపక్షం అయినా సరే ఆడ లేకుండా చేసాడు ఒరిస్సాలో. అంటే మిత్రపక్షమా శత్రుపక్షం? ఇప్పుడు పంజాబ్లో వాడు సచ్చినా రాడు, అక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది. ఏం చేసిండు? కాంగ్రెస్ లేకుండా చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీని లేపిండు. అంటే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? వీడు ఎప్పుడు ఉన్నా కేంద్రంలో వీడు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారం ఎందుకు కావాలి? మొదటిది వాళ్ళ ధనవంతుల మిత్రులు దోసుకోవడానికి. ఆ దోసుకున్నది మళ్ళీ అధికారం మారితే వాడు తీసుకుంటాడు కదా, మళ్ళీ రివర్స్ చేస్తాడు కదా. కాబట్టి దోసుకున్న దాన్ని దాచుకోవాలి అంటే అధికారం కావాలి. ఇక్కడ రాష్ట్రంలో బీఆర్ఎస్ అదే పని దోసుకున్న దాన్ని దాచుకోవడానికి అధికారం కావాలి. వాడు రాకపోతే వాని దోసుకున్న దాన్ని కాపాడేటోడు ఎవడుంటే వాడు కావాలి, వానికి మూటాలు ఇచ్చేటోడు కావాలి. అర్థమైందా? కాబట్టి ఇలా బీఆర్ఎస్ ఇది బ్లైండ్ గా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నది. ఇవాళ చెప్పండి, నేను చెప్పిన దానిలో మేక్ సెన్స్ లేకపోతే ఎక్కడ బీజేపీకి ఎందుకు ఓటేస్తారు ప్రజలు? చెప్పండి. ఏ బేసిస్ మీద వేస్తారు చెప్పండి. పోనీ హిందుత్వాన్ని మతం ఎత్తుకున్నాడు కదా, హిందువులకు బీజేపీ అన్న ఇది చేసిందేనో ఒక్కటి చెప్పండి. నాకు 100 వద్దు. ఒక నాగార్జున సాగర్ లాంటి నీటిపారుదల ప్రాజెక్టు బీజేపీ కట్టిందన్న, రైతులు ఈ యొక్క పంటలు బీజేపీ కట్టిన ప్రాజెక్టు వల్ల పంటలు పండించుకుంటున్నారు, వాళ్ళ బతుకులు మారినాయి కాబట్టి వాళ్ళు ఓటేసిర్రు అని ఒక్క ప్రాంతంలో చెప్పండి. ఒక్కటి అన్న ఇది డే టు డే మనకి యూజ్ అయ్యేది బీజేపీ చేసింది చెప్పండి. కాంగ్రెస్ ఇస్తేనే ఉచితాలు అంటాడు. మరి ఉచితాలు ఓడిస్తున్నాడు రా అయ్యా. వాళ్ళ ప్రజల పైసలు ప్రజలకు ఖర్చు పెడుతున్నాం, వాళ్ళ బతుకులు మారవడానికి. తప్పేముంది అందులో? ఉచితం అంటే ఎక్కడి నుంచి ఆకాశంలోకి వెళ్ళి ఎత్తుకొస్తే ఇస్తలేం కదా. ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులే కదా. పేదోడైనా మధ్యతరగతి వాడైనా ధనవంతుడైనా వాడు కొనుక్కునే ఉప్పు పప్పు దాని మీద వచ్చే వాడు కట్టే ట్యాక్స్లే కదా. పెట్రోల్ మీద కాదు, పేదోడైనా పెట్రోల్ పోయించుకోవడం వాళ్ళ బైక్లో. మరి పెట్రోల్ మీద 30 రూపాయలు రాష్ట్రానికి కడుతున్నాడు, లీటర్ పెట్రోల్ మీద 30 రూపాయలు కేంద్రానికి కడుతున్నాడు. 60 రూపాయలు పేదోడు కడతలేడా? మరి వాళ్ళ బతుకులు ఎట్లా మారుతాయి? పేదోడు ఎల్లకాలం పేదోడిగానే ఉండాలనా? జనరేషన్స్ నుంచి వాడు పేదోడు ఉండాలి. వాడి బతుకులు ఎట్లా మారుతాయి చెప్పండి. పోని ఉచితాలు ఇస్తలేడు మోడీ, మరి ఉద్యోగాలన్నీ ఇస్తుండా? పేదోడి బతుకులు మార్చడానికి మోడీ చేసిన ఒక్క చర్య చెప్పండి నాకు. భూవెట్టేటి కానీ బతుకులు మార్చినవి కానీ వాళ్ళంతా వాళ్ళు సంపాదించుకునేటట్టు చేసింది కానీ స్వయం ఉపాధి కానీ రుణాల మాఫీ కానీ ఏం చేసిండో చెప్పండి మోడీ గారు. కానీ బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వం కానీ ఓకే లేదు అంటే ఇప్పుడు 18 రాష్ట్రాల్లో 20 రాష్ట్రాల్లో ఎన్ని రాష్ట్రాల్లో బీజేపీ అడ్డదారుల అధికారంలోకి వచ్చింది కదా. ఆ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎంతమంది రైతులకు రుణాలు మాఫీ చేసిండో చెప్పండి. ఏదన్నా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా మంచిగా చేస్తే మా మోడీ ఇచ్చిండు అని చెప్పడం తప్ప. కాంగ్రెస్ గతంలో 60 ఏళ్ల నుంచి కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, ఎప్పుడు ఇట్లా అనలేదే.
డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, ఏది నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, ఆయా ఏ రాష్ట్రమైనా ఎవరు పరిపాలించినా అక్కడ రావడము, నిధులు ఇవ్వడము, అక్కడ చేయవలసిన చర్యలు తీసుకోవడం ఇట్లా చేశారు. కానీ నా పార్టీ అయితే ఒక రకంగా, ఇంకో పార్టీ అయితే ఇంకో రకంగా, ప్రతిపక్షాలు లేకుండా చేస్తా. దెన్ వై యూ నీడ్ ఆల్ దిస్? ఈ తతంగం ఎన్నికలు ఎందుకు, రాజ్యాంగం ఎందుకు, ఈ అందరూ టైం వేస్ట్ చేసుకునేందుకు? ఎందుకంటే రాజుల కాలంలో ఎవరు వాళ్ళు టైం వేస్ట్ చేసుకోలే కదా, రాజు ఎట్లన్నా పరిపాలించుకుని మనకు సంబంధం లేదన్నట్టున్నారు కదా. ఐ డోంట్ అండర్స్టాండ్. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్కి రాడు, ఎక్కడైనా విదేశాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏదైనా ప్రశ్న అడిగితే సమాధానం చెప్పడు, వాళ్ళని ఉల్టా తిడతాడు. జర్నలిస్టులని ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళు ఇబ్బంది పెడతాడు, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఇబ్బంది పెడతాడు. జర్నలిస్టులను తీసుకుపోతాడు, జైల్లో వారేస్తాడు. సోషల్ యాక్టివిస్టులను తీసుకుపోతాడు, వాళ్ళని వేస్తాడు. ఎవ్రీథింగ్. అంటే ప్రతిపక్షం ఉండకూడదు, ప్రశ్నించేవాడు ఉండకూడదు, కానీ వాడు మాత్రం ట్యాక్సులు కట్టాలి. మరి ఈ ట్యాక్సులకు లెక్క అడగవద్దు. అడిగితే నేను దేశద్రోహిని, ధర్మద్రోహిని. పోనీ నేనేంటున్నా, పోనీ నువ్వు హిందువుల కోసమే పుట్టినావు కదా, హిందూ ధర్మకర్తావు కదా, హిందువుల కోసం ఏం చేసినావో చెప్పండి. చెప్పండి. ఒక్కటి. ఇప్పుడు 100 చేసిండు విశ్వగురు అన్నప్పుడు ఒక 10 చెప్పాలి కదా. నేను చెప్తా కాంగ్రెస్ ఏం చేసిందో. ఏది శ్రీపాద ఎల్లంపల్లి కట్టింది, నాగార్జున సాగర్ కట్టింది, శ్రీశైలం డ్యామ్ కట్టింది, బిహెచ్ఎల్ ఫ్యాక్టరీ కంపెనీ పెట్టింది, లేకపోతే డిఆర్డిఓ పెట్టింది. ఇట్లా వందలు వేలు చెప్తా. ఏ ప్రభుత్వం ఎప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమైనా చెప్తా. స్వతంత్రం ముందేం చేసిందో చెప్తా, స్వతంత్రం తర్వాత ఏం చేసిందో చెప్తా, ఇప్పుడు వచ్చిన ఏడాదిన్నరలా రేవంత్ రెడ్డి గారు ఏం చేశారో చెప్తా. గట్లా మోడీ గారు ఏం చేశారో చెప్పండి. ఏం లేదు. ఏది హిందూ ముస్లిం చెత్త లేపాలి, ఓకే, ఏది విద్వేషాలు నింపాలి. పొద్దుగా లేస్తే ఏది ఫేస్బుక్లో కానీ, రెగ్యులర్ న్యూస్ ఛానల్లో కానీ, రెగ్యులర్ సోషల్ మీడియాలో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేక్ చెప్తే వాడి అకౌంట్ డీయాక్టివేట్ అన్న చేస్తాడు, లేదు అంటే ఆ పోస్టింగ్ అన్న డిలీట్ చేస్తాడు. అంటే ఫేక్ ను ప్రచారం చేయనియాడు. రెగ్యులర్ మీడియాలో కూడా ఫేక్ కొంత చేస్తున్నారు. ఎందుకంటే ఆ మీడియాని కంట్రోల్ చేసేది డిపార్ట్మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఆ రెగ్యులర్ మీడియాలో కొంత గోధి మీడియాలో చెత్త నింపుతున్నారు. కానీ ఈ వెబ్సైట్లలో నింపరాదు. ఎందుకంటే అది ఇంటర్నేషనల్ లెవెల్లో దానికి అథారిటీ ఉంది ఇంటర్నెట్ మీద, కాబట్టి వాళ్ళు తొలగించగలుగుతారు. ఓకే, అర్థమైందా? అంటే నేను ఏమంటున్నా, ఎవ్రీ సిస్టమ్ యూఆర్ అబ్యూజింగ్. అర్థమైందా? వాడంటే డబ్బులు వంచుతాడంట, కానీ ప్రతిపక్షం కూడా డబ్బులు వంచొద్దంట. ప్రతిపక్షం దగ్గర పైసలు లేకుండా చేసి నువ్వు మాత్రం దోసుకొని పైసలు వంచుతా. రెగ్యులర్ మీడియా పెయిడ్ మీడియా, సోషల్ మీడియా పెయిడ్ మీడియా. దెన్ ధర్మయుద్ధం ఏదిరా? సమఉజ్జీల మీద యుద్ధం చేయాలి కదా. ఒకడేమో ఏది వాని శైలి ఆయుధాలు లేకుండా నిరాయుధుడు ఉండి బక్కపలసగా ఉండి, ఒకడేమో బలిసి మంచిగా కత్తులు ఆయుధాలు పట్టుకొని ఇద్దరు కొట్లాడమంటే ఎట్లా కొట్లాడతారు? నక్కకి ఏనుక్కి కొట్లాడ పెడితే ఎట్లా గెలుస్తారు? వీడిని కూడా ఏనుగు లెక్క చేయి కొట్లాడు. ఎవడు గెలుస్తాడో అది ఎవడి ధర్మం. అది యుద్ధం అంటే సమఉజ్జి చేయాలి. అది కూడా ధర్మబద్ధంగా కొట్లాడితే అలా ఎవడు గెలిస్తే దానికి వాల్యూ ఉంటుంది. నువ్వు మోసం చేస్తా, కుట్ర చేస్తా, వాని సిబిఐడి బెదిరిస్తా. సిబిఐడిని ఎందుకు వాడతావు? ఐటీ దాడులు ఎందుకు చేస్తావు? ఒక్క బీజేపీ నాయకుడి మీద సిబిఐడి దాడులు జరిగినాయా? ఒక్క బీజేపీ నాయకుడి మీద ఐటీ దాడులు జరిగినాయా? కర్ణాటకలో అక్కడి ప్రజలు 40% చేస్తున్నావు, అక్కడ ఉన్నటువంటి సామాజిక కార్యకర్తలను, వ్యాపారస్తుల్ని చంపినవు అని చెప్పి అక్కడి ప్రజలు విసిగి వేసారిపోయి కాంగ్రెస్ కోటేశారు అక్కడ. మరి బీజేపీలో లేరా? అందరూ అంటే దేవుడు ప్రకృతి చెడ్డలందరినీ కాంగ్రెస్లోనే ఉట్టిస్తుందా? ప్రతిపక్ష పార్టీలనే ఉట్టిస్తుందా? బీజేపీ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన అవినీతి చేసిండని ఆరోపించినావు, ఎక్కడ ఆధారం లేదు, ఫీకులు లేదు. మరి బీజేపీలో ఉన్న వాళ్ళంతా సొక్కపూసలు ఎట్లయితారు? అదే ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళ మీద సిబిఐడి దాడులను నోటీస్ పంపుతావు. బీజేపీలో జాయిన్ కాగానే ఎందుకుండేవి? అంటే యూఆర్ అబ్యూజింగ్ ద సిస్టమ్ కదా. అక్కడ అశోక్ చవాన్ అలా జాయిన్ కాగానే అయిపోయా, ఆయన నీతిమంతుడు అయిపోయా. ఇక్కడ కర్ణాటకలో ఆయన పేరేంది, బళ్ళారి, ఆయన పేరు మర్చిపోతున్నాను. సో ఆయన నీతిమంతుడు అయిపోయా. అంటే ఎక్కడ అంటే మనిషి అనేటువంటి మళ్ళీ ఈడే పోతాడు, రాముని మొక్కుతాడు, ఈడే పోతాడు, గంగలో మునుగుతాడు. ఎందుకు? వాట్ ఈస్ ద యూస్? గంగ అంటే పవిత్రమైనది అని ఒక భావన ఉంది. నువ్వు అపవిత్రుడివి ఎట్లా పవిత్రం అవుతావురా? నువ్వు గంగని కలుషితం చేస్తున్నావు అక్కడ నీ యొక్క కుటిల బుద్ధితోటి. ఆలోచించండి మిత్రులారా. ఇది అంటే ఏది ఇక్కడ ప్రజలు నిజంగా వాళ్ళ ఇష్టంతో ప్రేమతోటి వాడు చేసిన మంచి పనులతో ఓటేస్తే లెక్క. మతం పిచ్చి లేపితే ఎవడెందుకు ఎత్తారా? ఇప్పుడు కాదు, నాకు బువ్వ లేకుండా చేసి నీ మతం నా మతం కాబట్టి ఓటు ఏంటి ఎందుకు వేస్తా? నేను బతకాలి కదా ఫస్ట్, మతం తర్వాత కదా.
అయినా మతం అనేది నా పర్సనల్ బిలీఫ్ సిస్టమ్ కదా. నేను ఏ దేవుని మొక్కున్నా ఎవరికి వచ్చే నష్టం లేదు, మొక్కకపోయినా ఎవరికే నష్టం లేదు. ఏ పశువు పక్షి ఏ జంతువు ఏ దేవుని మొక్కదు, మంచిగా బతుకుతున్నాయి. చెట్టు ఏ దేవుని మొక్కుతుందిరా? తాబేలు ఏ దేవుని మొక్కుతుంది? ఏనుగు ఏ దేవుని మొక్కుతుంది? ఏనుగు 200 ఏళ్ళు బతకాలంటే బతుకుతున్నది, తాబేలు 300 ఏళ్ళు బతకాలంటే బతుకుతున్నది. మన పూర్వీకులు యొక్క రాతియుగ మనిషి ఏ దేవుని మొక్కినరా? మరి బతకలేదా మనిషి? అది ప్రకృతి, అది ప్రకృతిలో భాగం. అది ఒక వ్యక్తిగత, నేను ఏ దేవుని మొక్కినా మొక్కుపోయినా ఎవ్వరికి వచ్చే నష్టం లేదు. కాబట్టి దాంట్లో ఎవ్వడు ఏలు పెట్టాల్సిన అవసరం లేదు. ప్లస్ నరేంద్ర మోడీ అనేటోడు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిండు, ప్రతి భారతీయునికి వాడు ప్రధానమంత్రి. అంటే భారతదేశంలో ఉన్న ముస్లింకి ప్రధాని వాడు, సిక్కులకు ప్రధాని, యొక్క అన్ని కులాలకి అన్ని మతాలకు ప్రధాని. అంటే అన్ని కులాలు అన్ని మతాల వారిని మంచిగా చూడాల్సిన అవసరం ఉంది. ఒక మతం అని కొడితే ఇంకో మతం అని కొరికేది లాభం ఏం లేదు. వాడు హిందువులకు చేస్తుంది ఏం లేదు, హిందువులను దోసుకుంటుండు, ముస్లింలను దోసుకుంటుండు, అందరిని దోసుకుంటుండు. కానీ ముస్లింని కొట్టి నేను హిందువులకు మంచిగా చేసిన అంటుండు. హౌ ఎట్లా? హిందూ మతం కొట్టమని చెప్పిందా? ఇస్లాం మతం కొట్టమని చెప్పిందా? ఎక్కడ చెప్పలే, ఏ మతం చెప్పలే. ఉన్నదానికంటే ఉన్నతంగా బతకడానికి మతాలు వచ్చినాయి తప్ప, ఒక క్రమశిక్షణగా బతకడానికి మతాలు వచ్చినాయి తప్ప ఏది కొట్టుకదావమని ఏ మతం చెప్పదు. అట్లా చెప్తే ఎక్కడన్నా ఎవరితోటన్నా నిరూపించండి. ఏ బైబిల్లో అట్లా కొట్టుమని ఉన్నదా, ఖురాన్లో కొట్టుమని ఉన్నదా, లేకపోతే భగవద్గీతలో కొట్టుమని ఉన్నదా నాకు చూపెట్టండి. ఎక్కడ లేదు. హింసను ప్రోత్సహించేటువంటి ఎక్కడ లేదు. శాంతి సౌభ్రాతృత్వం మంచిగా చెప్పినాయి కానీ ఎక్కడ చెడు చెప్పలే. అందుకే ఏమంటున్నా అంటే ఈ ఏ మతానికి సంబంధం లేని గాడిద కొడుకులు ఈ బీజేపీ నా కొడుకులు, వాడు ఆ బ్రాహ్మణుడు వాడు పైన ఉండాలి అంటే ఇవన్నీ కుట్రలు చేసుడే. పొద్దుగాల లేస్తే చెత్త నింపుడు ఇవన్నీ చేస్తున్నాడు. అయితే దీంట్లో మార్పు ఎట్లా తేవాలి? ప్రజలు చైతన్యం కావాలి, ప్రజలు చదువుకోవాలి. మీరు చదువుకోకపోయినా ఏ కారణం చేతైనా కనీసం మీ పిల్లలనైనా చదువు అనేది ఉద్యోగం కోసం కాదురా అయ్యా. చదువుకున్నోడు వ్యవసాయం చేసినా డిఫరెంట్ గా చేస్తాడు, ఏదో కనిపెడతాడు, వాడు వ్యాపారం చేస్తాడు, వాడు 10 మందికి తిండి పెడతాడు. వాడికి ఎవడో తిండి పెట్టాల్సిన అవసరం లే. చదువుకున్నోడు ఏ పని చేసినా దాంట్లో ఏదైనా సాధిస్తాడు. ఎవడన్నా ముచ్చడి చెప్తే అర్థమవుతుంది. మోసం చేస్తే తొందరగా పసిగడతాడు. ఆ యొక్క మోసం నుంచి తొందరగా వాళ్ళకి బయటకు వస్తాడు. ఎందుకైతుంది భారతదేశంలో మనం ఇంత కష్టపడ్డా ఎందుకు అనుకున్నట్టుగా ప్రగతి సాధించలేకపోతున్నాం? ఎవడైనా ఎందుకు వాళ్ళని దోసుకోగలుగుతుండు, మోసం చేస్తుండు అంటే ఇప్పటికీ మెజారిటీ జనాలు అన్ఎడ్యుకేటెడే ఉన్నారు. ఎడ్యుకేటెడ్ ఉన్న రాష్ట్రాలు ఇంతో అంతో బాగుపడుతున్నాయి. కేరళ కావచ్చు, తెలంగాణలో ఇంకా ఎడ్యుకేషన్ పెరగాలే కానీ అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల కంటే కొంతవరకు ఎడ్యుకేషన్ బెటర్ ఉంది. ప్లస్ కొంత చైతన్యం ఉంది. లెఫ్ట్ భావజాలం ఉండడం వల్ల విషయం తొందరగా అర్థం చేసుకునేటువంటి ఈ యొక్క అన్యాయాన్ని సహించలేని గుణం ఉంది కాబట్టి కొంతవరకు బెటర్. కానీ దట్ ఈస్ నాట్ ఎనఫ్. 100% లిటరసీ ఎడ్యుకేషన్ వచ్చిన రోజు ఈ మోసాలను తొందరగా పసిగట్టి వాళ్ళ ట్రాప్ లో పడకుండా ఉండడానికి కొంచెం అవకాశం ఉంటుంది. అర్థమైందా? సో అది కాకుండా ఇన్ని రకాలుగా మోసం చేసి నేను గెలిచినా అంటే మూడు గెలవాలంటే ఒకటి మీడియా అనేది చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. సో మీడియాని రెగ్యులర్ మీడియాని బీజేపీ కంట్రోల్లో పెట్టుకున్నది. అది కాకుండా పెయిడ్ సోషల్ మీడియా వాట్సాప్ యూనివర్సిటీలో డబ్బులు ఇచ్చి మన దగ్గర దోసుకున్న సొమ్ము, లేకపోతే వాడు ఎక్స్ట్రాక్షన్ చేసే సొమ్ము, సిబిఐడి బెదిరించి ఐటీ దాడులని చెప్పి అట్లా బెదిరించి దోపిడీ చేసిన సొమ్ముని సోషల్ మీడియాకి సపరేట్ గా ఒక విభాగాన్ని బీజేపీ ఐటీ సెల్ క్రియేట్ చేసి కొద్దిగా లేస్తే ఫేక్ క్రియేట్ చేయాలి. ఆ ఫేక్లు ఏముంటది? ఒకటి హిందూ ముస్లిం అంటే ముస్లింల మీద వ్యతిరేకత, ఒక పార్టీ ముస్లింలకు చెందింది కాబట్టి ఆ పార్టీ మీద చెడ్డ పేరు తేవాలి. నెహ్రూ గారి మీద బురద చల్లాలి, కాంగ్రెస్ మీద బురద చల్లాలి. ఓకే, కాంగ్రెస్ అంటే ముస్లింల పార్టీ, బీజేపీ అంటే హిందువుల పార్టీ అనే ఒక తీసుకొచ్చినాం అనుకో. 80% హిందువులు ఉన్నారు కదా భారతదేశంలో. అందులో ఒక 40% వేసినా, లేకపోతే అందులో సగం వేసినా నేను ఎల్లకాలం గెలుస్తా. కానీ ఎంత మతం పిచ్చి లేపినా లేవదు. ఎందుకు లేవదు అంటే వానికి బువ్వ కావాలి కదా. నువ్వు పెట్రోల్ మీద తీసుకునే ట్యాక్స్ మర్చిపోడు కదా, వానికి పని కావాలి కదా. ఇలా వాడు బీజేపీ ఉత్తర భారతదేశంలో మంచిగా పరిపాలిస్తే బీహార్ వాడు వచ్చి మన దగ్గర వరి నాట్లు వేయడానికి మనం ఎంత జీతం ఇస్తాం? మన తెలంగాణ వాడేమో అమెరికాకు పోతాడు మన దగ్గర ఎక్కువ జీతం కావాలని, మన తెలంగాణ వాడేమో దుబాయ్ పోతాడు ఎక్కువ జీతం కావాలని. కానీ బీహార్ వాడు వచ్చి మన దగ్గర వరి నాట్లు వేస్తాడు. అంటే అర్థమైంది, మనం వరి నాట్లకి ఎంత పైసలు ఇస్తాం? తక్కువ పైసలు ఇస్తాం. మహిళలు జనరల్గా మహిళలు చేస్తారు. ఆ పని కూడా బీహార్ వాడు వచ్చి చేస్తుండే. అర్థమైంది అంటే గా పనికిచ్చే పైసలు కూడా ఆడబడిస్తలేడని అర్థం బీహార్లో.
అంటే ఆడ గతి లేకుండా ఎంత ప్రజలు ఎంత పేద క్షామంతో ఉన్నారో అంటే బీజేపీ పరిపాలన ఎట్లున్నదో అర్థం చేసుకో. అంటే ఇక్కడ బీజేపీ వస్తే మనం ఎడిపోవాలి, మరి బీహార్ కూడా పోలేం మనం, ఆలోచించగలుగుతున్నారు. సో కాబట్టి ఇక్కడ బీజేపీకి ఓటు శాతం ఎక్కడుంది చెప్పండి. ఊర్లలో ఓడేస్తాడు, రైతు ఎందుకు వేస్తాడు బీజేపీకి? ఒక కర్షకుడు కానీ, ఒక కార్మికుడు కానీ, ఒక ఏ చేతి వృత్తి వాడు కానీ ఎవరికి ఏం చేసిండు? ఎవరికి ఏం చేయనప్పుడు వాడు ఎందుకు వేస్తాడు? ఓ ఇల్లు ఇచ్చిండా, ఓ బడి కట్టించిండా, లేకపోతే ఒక నీ డే టు డే సమస్యలు ఏం తీర్చిండు మోడీ? మరి ఏం తీర్చినప్పుడు ఎందుకు వేస్తారు ఓటు? ఎవ్వడేడు. ఎక్కడ ఓటు శాతం లేదు. ఎక్కడుంది ఓటు శాతం? ఎక్కడైతే ముస్లిమ్స్ ఉన్నారో. ఎక్కడున్నారు ముస్లిమ్స్? గ్రామీణ ప్రాంతాల్లో శూన్యం. ఎక్కడున్నారు? పట్టణాలు ఉన్నారు, లేదంటే హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఎందుకున్నారు? 500 సంవత్సరాలు ముస్లిం రాజులు హైదరాబాదు రాజధానిగా తెలంగాణని, లేకపోతే హైదరాబాద్ రాజ్యాన్ని, లేకపోతే ఇప్పుడు 3 రాష్ట్రాల్లో ఉన్న అతిపెద్ద 3 రాష్ట్రాలు ఉంది. ఇప్పుడు కర్ణాటక, కొంత భాగం కర్ణాటక, కొంత భాగం మహారాష్ట్ర, ఇప్పుడున్న తెలంగాణ, ఇవన్నీ ప్రాంతాలు, కొంత ఆంధ్రాలో కూడా కొన్ని ప్రాంతాలని అప్పుడు హైదరాబాద్ రాజులు యొక్క నిజాం గారు కానీ, గోల్కొండ కుతుబ్ షాయిలు కానీ 500 సంవత్సరాలు హైదరాబాద్ రాజధానిగా పరిపాలించడం వల్ల హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ ప్రాంతంలో అక్కడ ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నారు. అర్థమైందా? సో ఆ ముస్లిమ్స్ హిందువులు అన్నదమ్ములు లెక్క కలిసి ఉన్నారు. ముస్లింలు పరిపాలించినప్పటికీ అందుకే ఓల్డ్ సిటీలో కూడా హిందువులు కూడా ఉంటారు అక్కడ. సో ఉంటే అక్కడ కావాలని హిందువులను కొట్టి ఆ ముస్లింలు కొట్టిరని ప్రచారం చేసి ఆ యొక్క భయోత్పాతాన్ని క్రియేట్ చేస్తే మనకు రక్షణ కావాలి. కాబట్టి మన ఈ బీజేపీ పార్టీ అయితే మనకు రక్షిస్తుంది అన్న ఆలోచనతోటి ఆ ఎక్కడెక్కడైతే ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నటువంటి కొన్ని పట్టణాలలో కానీ, లేకపోతే ఎందుకంటే నిజాములు కానీ అంతకుముందు కుతుబ్ షాయిలు కానీ వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ముస్లిం రాజులు పరిపాలించలేదు. నిజాం గారు పరిపాలించలేదు, కుతుబ్ షాయిలు పరిపాలించలేదు. ఓకే, ఎందుకంటే వాళ్ళకి పట్టులేదు గ్రామీణ ప్రాంతాల్లో. వాళ్ళు పరిపాలించింది పట్టణాలను మాత్రమే. మహబూబ్ నగర్, ఓకే, అట్లాంటి కరీం నగర్, వాళ్ళ పేర్లు కూడా చూడండి, కరీం నగర్, కరీం, మహబూబ్. ఓకే, సో ఇట్లాంటి నగరాలను మాత్రమే, పట్టణాలను మాత్రమే వాళ్ళు హైదరాబాద్ తో పాటు పట్టణాలను పరిపాలించారు. అక్కడ వాళ్ళ యొక్క కొంత జనాభా ఉంది. ఆ ఉన్న ప్రాంతాల్లో హిందువులకి ఈ యొక్క ముస్లిమ్స్ కొడతారేమో అన్న భయోత్పాతాన్ని క్రియేట్ చేసి, ఎందుకు క్రియేట్ అయింది ఆ భయం కూడా? ఈ బీజేపీ నా కొడుకు కొట్టి ముస్లింలు కొట్టిరని ప్రచారం చేయడం వల్ల వీటితోటి భయం ఉంటదేమో, ఈ బీజేపీ మమ్మల్ని కాపాడుతాడేమో అని గా పట్టణ ప్రాంతాల్లో యువకులు చదువుకోనోళ్ళు బీరు ఇప్పిస్తా, బిర్యానీ ఇప్పిస్తా అంటే ఆ కొద్ది మంది ఒక బీసీ, అందులో కూడా బీసీ యువకులకు వాళ్ళకి మతం పిచ్చి లేపితే చదువుకొని గాడి కొడుకులు, నెత్తి మీద ఏకాన పెడితే చెల్లని గాడి కొడుకులు, ఒక సిస్టమేటిక్ గా క్రమశిక్షణ లేని వాళ్ళు, ఒక డే టు డే ఒక పని చేసుకుని బతకడం అలవాటు కాక బద్ధకంతో ఉన్న వాళ్ళకి నేను బిర్యానీ ఇప్పిస్తారా, కొట్టిరాపోరా అంటే కొట్టొచ్చేటోళ్ళు పైసలు తీసుకొని మళ్ళీ జైలుకు పోతే ఇడిపిస్తా అంటే గట్లాంటి జాగల గా బీసీ యువకులలో చదువుకొని గాడి కొడుకులు 1%, 2% ఏది పట్టణాల్లో ఉన్నారు. అర్థమైందా? గంతే. వాడు ఎంత పిచ్చి లేపినా, పొద్దుగాలేస్తే వాట్సాప్ చెత్త నేపినా వానికి గా బీసీ యువకులలో 1-2% మాత్రమే కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అంతకు మించి చదువుకోని యువకులే, అది కూడా బీసీ, అంతకు మించి వాడు పొద్దుగాలేసి మొత్తం పిచ్చి లేపినా ఎవడు లేపుకోడు. అట్లాంటిది ఎట్లా గెలుస్తున్నాడు? మొన్న 8 సీట్లు ఎట్లా గెలిచే, ఇవాళ 2 సీట్లు ఎట్లా గెలిచే? దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఒకటి కాంగ్రెస్ కి మీడియా అనేది కాంగ్రెస్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అధికారం లేని దగ్గర అంటే చేసుకోలే, 60 ఏళ్ళ అధికారం ఉండి చేసుకోలే. కనీసం ఇప్పుడు తెలంగాణలో అధికారం నుండి కూడా నువ్వు ఏది మీడియాని పటిష్టం చేసుకోకపోతే ఎట్లా రాయ్యా? రెగ్యులర్ మీడియాని పటిష్టం చేసుకోవాలి, సోషల్ మీడియాని ఇంకా పటిష్టం చేయాలి. వాడి చెత్త నింపుతుంటే దానికి కౌంటర్ ఇవ్వాలి కదా, నా లెక్క మాట్లాడేటోళ్ళు కావాలి కదా. గుడ్, ఇప్పుడు మంచి కాంటెంట్ ఉంది అనుకో, మస్తు మంది షేర్. ఇప్పుడు తులసి గారు మాట్లాడారు, లేకపోతే మహువా మీడియా ఆమె మాట్లాడింది, వనజ గారు. సో వాళ్ళు మాట్లాడిన దాన్ని 10 మంది షేర్ చేస్తారు ఎప్పుడు కాంటెంట్ మంచిగుంటే. అంటే నీ గుడ్ కాంటెంట్ క్రియేటర్స్ ఎక్కడ ఉన్నారు కాంగ్రెస్ కి? నాలాంటి దేశం మీద ప్రేమతోటి అందరు దొంగల కాంగ్రెస్ తక్కువ దొంగరా? బీజేపీ బీఆర్ఎస్ వస్తే ఉన్నాయని బీఆర్ఎస్ వస్తే చిల్లర ఇస్తాడు, బీజేపీ వస్తే ఉన్న గోషి బట్ట అన్ని బట్ట తీసుకుపోతాడు అని భయంతో, దేశం మీద ప్రజల మీద ప్రేమతోటి కాంగ్రెస్ వాడు అయితే అంతో వాడు 5 పైసలు 10 పైసలు తిన్నా కానీ మిగిలిన ఏదైనా లాంగ్ టర్మ్ చేస్తాడని ఆశతోటి నెత్తినోరు కొట్టుకోవడం తప్ప, అంతకుమించి ఇక్కడ ఇండిపెండెంట్ వ్యక్తులు తప్ప
కాంగ్రెస్ పటిష్టంగా ఏది ఒక మీడియాని ఏర్పాటు చేసుకుని ఏది చేస్తుంది ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలలో ప్రెస్ కాన్ఫరెన్స్ గట్టిగా అరసుడు తప్ప ఏవి నీ చర్యలు ఏవి? కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడంలో నీ చర్యలు లేవు. ఇక పరిపాలన అంటే చేస్తున్నావు కరెక్టే, కానీ అది సరిపోతలేదు. ఇప్పుడు నువ్వు ఇంత మంచి పరిపాలన చేసి కూడా ఎందుకు గెలుస్తలేవు? మళ్ళా కాంగ్రెస్ ఇన్ని డెవలప్ చేసి కూడా ఎందుకు గెలవలే? 60 ఏళ్ల నుంచి ఇన్ని కట్టినాం, ప్రణాళిక సంఘం పెట్టి ఇన్ని కట్టినాం కూడా ఎందుకు గెలవలే? ఎందుకంటే వాడు చేసిన విష ప్రచారంకి మీరు తిప్పికొట్టలేకపోయినరు. వాడు అదాని అంబానీ తోటి చేతులు కుమ్మక్కై పొద్దుగా లేస్తే మీడియాలో చెత్త ప్రచారం చేసిండు. స్కామ్ కాంగ్రెస్ అని ప్రతి దుష్ప్రచారంలో వాడు సక్సెస్ అయ్యిండు. వాడు లేని ఆశలు కల్పించిండు. మేక్ ఇన్ ఇండియా అన్నాడు, ఇది కరప్షన్ లేకుండా చేస్తా అన్నాడు, చాలా 15 లక్షలు వేస్తా అన్నాడు, ఇట్లా అనేకం చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ కరప్షన్ పార్టీ అని వాడు ఇది అక్కడ లేనిది కూడా ఉన్నట్టుగా వాడు దుష్ప్రచారం చేయడంలో వాడు సక్సెస్ అయ్యిండు. వాడు దుష్ప్రచారం చేస్తుంటే నువ్వు ఆపలేకపోయినావు, ఏది అధికారం నుండి కేంద్రంలో చేయలేకపోయినావు. మళ్ళీ నువ్వు వానికి కౌంటర్గా సమాధానం చెప్పలేకపోయినావు. నువ్వు చెప్పకపోతే వాడు చెప్పింది నిజం అనుకున్నారు ప్రజలు. ఒకసారి ఇంకా అవకాశం ఇచ్చి చూద్దాం అనుకున్నారు. కానీ వాడు వచ్చిన అవకాశాన్ని పర్మనెంట్ చేసుకుంటా, మొత్తానికి కాంగ్రెస్ లేకుండా చేస్తా, ప్రతిపక్షాలు లేకుండా చేస్తా అన్న ఆలోచనతో నడుస్తున్నది. ఒక్కసారి కేంద్రంలో అధికారంలో తీసేయండి బీజేపీని, ఒక్క రాష్ట్రంలో గెలవదు, ఒక్క రాష్ట్రంలో ఉండదు. ఫేర్ ఎలక్షన్ చేయండి, ఒక 10 ఓట్లు కూడా వానికి పడాయి. మరి ఇక్కడ తెలంగాణ ఎట్లా గెలుస్తుందిరా అయ్యా? అంటే ఫస్ట్ది కాంగ్రెస్ వాడు ఇంప్రూవ్ చేసుకోవాల్సింది మీడియాని. ఓకే, మీడియా తర్వాత ఏంది? ఈ యొక్క పోల్ మేనేజ్మెంట్ వాడు డిపెండ్ అవుతుంది పోల్ మేనేజ్మెంట్ మీద. అంటే వాడు 4 ఏళ్ళు పండుకొని ఉంటాడు, 5 ఏళ్ళు పండుకొని ఉంటాడు, ఒక్క మంచి పని చేయడు. ఎన్నికల ముందు నెల ముందో 15 రోజుల ముందో 3 నెలల ముందో ఇక స్టార్ట్ అవుతుంది లొల్లి. పొద్దుగాలు వేస్తే దుష్ప్రచారాలు, పొద్దుగాలు వేస్తే రెచ్చగొట్టే మాటలు. ఎవడి చెప్తే 4 ఓట్లు పడతాయి, మందకృష్ణ మాదిగ చెప్తే ఓట్లు పడతాయా, తీర్మార్ మల్లిగాడు చెప్తే ఓట్లు పడతాయా, ఎవడైతే 4 ఓట్లు వేయించే సత్తా ఉందో వాళ్ళందరినీ తన దిక్కు తిప్పుకోవడం. ఓకే, వానికి కావాల్సిన పదవి ఇస్తా అని చెప్పడము, లేకపోతే పైసలు ఇస్తా అని చెప్పడము, ప్రజలకు పైసలు వంచడము, పోల్ మేనేజ్మెంట్ పటిష్టంగా చేస్తున్నారు. ఇవి కాకుండా మొన్న ఢిల్లీలో ఎట్లా గెలిచా ఆమ్ ఆద్మీ పార్టీ వాడు అస్సలే లొంగలే, జైల్లో పెట్టినా లొంగలే. కొందరేమో భయపడి లొంగిపోయి బీజేపీలో జాయిన్ అవుతున్నారు. కానీ ఇప్పుడు జార్ఖండ్ ముఖ్యమంత్రి లొంగలేదు, హేమంత్ సోరెన్, అట్లనే మన ఈ కేజ్రీవాల్ లొంగలేదు. లొంగకపోతే వాళ్ళ మీద దుష్ప్రచారాలు చేయడము ఇవన్నీ కాలేదనుకో, ఈవీఎంలను రిప్లేస్ చేస్తుండే. ఈ రిప్లేస్ చేస్తే దొరుకుతున్నారు కాబట్టి రిప్లేస్ చేయరుగా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈవీఎంలలో ట్యాంపరింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కాకుండా ఎలక్షన్ అధికారులను ఏం చేశారు? ఒకడేమో అందులో సభ్యులు, ఎలక్షన్ కమిషన్ ఎన్నుకునే సభ్యులలో ఒకడు ప్రధానమంత్రి ఉండాలి, ఒకడు ప్రతిపక్ష నేత ఉండాలి, ఇంకో ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలి. ఆ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తీసేసి ఆ స్థానంలో కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షాను పెట్టిండు. అంటే ఇద్దరు, మోడీ, అమిత్ షా అండ్ రాహుల్ గాంధీ, ఈ ముగ్గురు కలిసి ఎన్నికల అధికారిని సెలెక్ట్ చేయాలి అన్నప్పుడు ఇద్దరు ఎటు ఓటేస్తే అంటే వాళ్ళే గెలుస్తారు కదా. అట్లా చేసి మొన్న తనకు అనుకూలమని ఎలక్షన్ కమిషన్ అధికారిని పెట్టుకున్నాడు. అంటే అక్కడ పర్సంటేజెస్ తేడా చేస్తారు ఎన్నికల కమిషన్ లో. ఎన్నికలైపోయి ఒక 24 గంటలైనా చెప్పరు, 3 గంటల దాకానేమో ఇది 50% కూడా కాదు, తెల్లారి చెప్తే 84% అవుతుంది. ఎట్లయితుంది? 5 గంటలు, సాయంత్రం 5 గంటల తర్వాత పొద్దుగాల 7 గంటల నుంచి సాయంత్రం 3 దాకానో 5 దాకానో రాని ప్రజలు ఆ సాయంత్రం 3 నుంచి 5 లోపలే గంటమంది ఎట్లా వస్తారు? అంటే అక్కడ మోసం చేస్తున్నావు. అంటే నువ్వు ఏ అవకాశాన్ని వదులుతలేవు. అది కాకుండా పేదోళ్ళకి బస్తీలలో ఉండే పైసలు ఇస్తున్నావు. పైసలు ఇచ్చి ముందు రోజే పోయి వాళ్ళకి చేతులకి ఇంకి రాసి వస్తున్నావు. లేకపోతే బూతుల దగ్గరకు వస్తే వానికి ఓటేయర్ అనిపించిన వాళ్ళని బూతులకు రాణిస్తలేవు. లేకపోతే ఒక బూత్లో నీకు అది ఓటర్ కార్డు ఇచ్చి ఇంకో బూత్లో వానికి నీ ఓటు ఉందని చెప్తున్నావు. ఆడికి వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇంటికి వెళ్ళిపోతున్నారు. లేకపోతే ఈవీఎంలను మొరాయింపజేస్తున్నావు. అంటే ఏదో రకంగా నువ్వు గెలవాలి తప్ప, అరే ధర్మయుద్ధం చేసి ప్రజలకు మంచి చేసి ప్రజల యొక్క హృదయాలను గెలవాలన్న ఆలోచన అది కాంగ్రెస్ అట్లా అనుకుంటే, మీరు చేసిన ఈ అన్యాయాలలో ఈ 60-70 ఏళ్లలో కాంగ్రెస్ అట్లా మీ లెక్క చేస్తుంటే మీరు అధికారంలోకి వచ్చేటోడా మోడీ? మీరు చేసిన అన్యాయాల్లో ఒక 10% చేసినా
బీజేపీ సచ్చినా అధికారంలోకి వచ్చేది కాదు. మీ ఆర్ఎస్ఎస్ ని 3 సార్లు బ్యాన్ చేసినప్పుడు మొత్తానికి బ్యాన్ చేసి ఉంటే ఆర్ఎస్ఎస్ ఏడుండేదిరా? మీ శాఖలని ఒక్కటి కూడా నిర్వహించకుండా కాంగ్రెస్ చేయలేకపోనా? ఇది తీవ్రవాద సంస్థ అని మొత్తానికి బ్యాన్ చేసి ఉంటే, సర్దార్ పటేల్ గారు కానీ నెహ్రూ గారు బ్యాన్ లిఫ్ట్ చేయకుంటే మీ ఆర్ఎస్ఎస్ ఎక్కడిది, మీ బీజేపీ ఎక్కడిది? అంటే ఎంత నీచ స్థాయికి దిగజారుతున్నావు. నువ్వు ధర్మయుద్ధం చేయరా? ప్రజలకు మంచి చేస్తే వాళ్ళ ఇష్టం, ఎవరికైనా ఓటేస్తారని దాన్ని అంటారు కదా. ఏం చేసుకుంటావు? వాళ్ళందరిని ఇబ్బంది పెట్టి వాళ్ళందరూ సొమ్ము దోసుకుని ఏం చేసుకుంటావు? ఉంటావారా? ఎవడున్నాడు? వాజ్పేయి ఉన్నాడా? వాడెవడు మీ పార్టీలో స్థాపించిన వాళ్ళు ఉన్నారా? మోడీ ఉంటాడా ఇంకా 5 ఏళ్లకు 10 ఏళ్లకు? ఐ డోంట్ అండర్స్టాండ్. కామన్ సెన్స్ లేదు, ఆలోచించడం. సో అయితే ఇక్కడ తెలంగాణది. సో అయితే ఏమంటున్నా, ఇక్కడ బీజేపీకి ఓటు లేదు, బంక లేదు. ఓకే, ఉంటే వాడు అసెంబ్లీలో గెలిచేటోడు. అసెంబ్లీలో ఎవడు గెలవలేదు. ఈటెల రాజేందర్ గారు గెలవలేదు, వాడు బండి సంజయ్ గారు గెలవలేదు, ఆడు రఘునందన్ గారు గెలవలేదు, ఒక్కడు గెలవలేదు. ఎట్లా గెలిచిర్రు మళ్ళా పార్లమెంట్లో? సింపుల్. ఓకే, ఏంది అంటే బలహీన అభ్యర్థులకు టికెట్ ఇస్తారు. మనం ఎంత నాలాంటి వాడు ఎంత కష్టపడ్డా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఎందుకైతుంది? ఎందుకంటే నువ్వు బలహీన అభ్యర్థి టికెట్ ఇస్తే ప్రజలు ఓటేయరు. అక్కడ బలం ఉన్నవానికే ఓటేస్తారు. కాదు, కరీంనగర్లో ఆ వెలచాల అనేటోడు ఎవరికి తెలుసురా అయ్యా? ఎందుకు ఇచ్చినావు రేవంత్ రెడ్డి గారు? అయితే వాడు సిబిఐ ఈడీ అని బెదిరిస్తే నువ్వు భయపడ్డావా? నీ మీద కేసు పెడతా, నీ ఓటుకు నోటు కేసు పెడతా అంటే భయపడ్డావా? లేకపోతే ఆ చంద్రబాబు నాయుడు గాడు, కుట్రల బాబు గాడు ఏది వాళ్ళ ఆంధ్ర వ్యాపారాలని హైదరాబాద్ ఉన్నాయి కాబట్టి వాడు నీకు ఎంత కావాలంటే అన్ని కోట్లు, లక్షల కోట్లైనా 100 కోట్లు 1000 కోట్లు ఇస్తా అంటే నువ్వు వానికి లొంగినవా? దేనికి లొంగినావు? ఎందుకు బలహీన అభ్యర్థి టికెట్ ఇచ్చినావు చెప్పు. ఇవాళ మల్కాజ్గిరి అక్కడ తాండూరు, మల్కాజ్గిరి ఇంకోటి అది మేడ్చల్ ఇక్కడ అభ్యర్థి అక్కడ ఇచ్చిండు, అక్కడ అభ్యర్థి టికెట్ ఇచ్చాడు. ఎవరికైతే ఎక్కడ బలం ఉందో వానికి ఇవ్వలే. ఎట్లా గెలుస్తాడు? పటాన్ చేర్లో ఆయన నీలం ముది మధురాజుకి ఇచ్చిండు, కాట శ్రీనివాస్ గౌడ్ కాదని. ఈ టికెట్లు ఇచ్చుట్లనే మొత్తం లంగరాజకీయం ఉన్నది. ఈవెన్ అక్కడ డీకే శివకుమార్ని సేమ్ స్టోరీ. ఆయనను బెదిరించి నాకు అర్థమవుతుంది ఏంది, వీడు పైసలు ఇయ్యాడు. ఎందుకు బీజేపీ పైసలు ఇయ్యాడు? ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి. ఏది ఆంధ్ర వ్యాపారస్తుల దగ్గర. ఎందుకంటే ఆంధ్రలో అన్ని వాడు ఆ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు మొత్తం తెలంగాణ భూములన్నీ కబ్జా పెట్టారు ఆంధ్ర పాడుకోవాలి. కాబట్టి ఇప్పుడు అవి ఒక్కొక్కటి మళ్ళీ ప్రైమ్ లొకేషన్లు ఉన్నాయి. బంజారా హిల్స్లు, జూబ్లీ హిల్స్లు, గిచ్చిబౌలీలు, నానక్రామ్ గూడాలు అంటే ప్రైమ్ లొకేషన్. అంటే ఒక ఎకరము 50 కోట్ల నుంచి 100 కోట్లు ఉన్నది. అట్లాంటి లక్షల ఎకరాలు వాడు కబ్జా పెట్టిండు ఆంధ్రలో. వాడు కష్టవాళ్ళే, వాడు కష్టపడి వ్యాపారం చేసి సంపాదించుకోలే. ఆ కృష్ణ కొడుకో, నరేష్ కొడుకో, ఇంకోడో వాళ్ళందరూ దొంగ వాడుకోవాలి. ఓకే, వాడు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణని చెరవట్టిండ్రు, దోసుకున్నారు. ఎవడన్నా తెలంగాణని మాట్లాడితే చంపేసిర్రు. అర్థమైందా? బెల్లి లలితక్కని ఎందుకు చంపారు? మాకు తెలంగాణకు అన్యాయం అవుతుందని చంపేసిపించండి చంద్రబాబు నాయుడు. అంటే దాని అర్థం ఏంది? ఆమెను చంపేపించినావు అంటే తెలంగాణ వస్తే నీకు నువ్వు దోసుకునేవన్నీ బయటపడతాయనే కదా, నీకు దోసుకోవడానికి అవకాశం ఉండదనే కదా. అట్లా ఇవాళ ఎకరం 50 కోట్ల నుంచి 100 కోట్లు ఉన్నది. అట్లాంటి లక్షల ఎకరాలు వాడు కబ్జా దోసుకున్నారు ఉట్టినే ఫ్రీగా. ఓకే, సో ఇప్పుడు ఆ మరి వాడు దోసుకున్నది కాబట్టి వీనికి వాటాలు ఇచ్చి, నా అంచనా ప్రకారం కావాలనే చంద్రబాబు నాయుడు ఒక కుట్ర ప్రకారమే అక్కడ చెల్లెతోటి అక్కడ ఇది చేసిండు. జగన్ కొట్టడానికి వాడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు గెలిచిండు, ఎన్నడు గెలుస్తాడు, ఓడోటి ఎత్తడానికి. పవన్ కళ్యాణ్ గానికి ఓట్లు పడ్డాయి. 10 ఏళ్ల నుంచి వాడు నెత్తినోరు కొట్టుకున్న ఓడోటి అయినాడు. ఇప్పుడు ఎట్లేస్తే ఓడేసిండు? ఎవడోటేలే. ఆడ టీడీపీ క్యాండిడేట్ నిలబెట్టకపోతే టీడీపీ కొడాల్సిన ఓట్లు వీనికి పడ్డాయి, పవన్ కళ్యాణ్కి అని ఆ బీజేపీ కొంచెం. టీడీపీ నిలబడితే టీడీపీకి పడతాయి అవి. సిమిలర్లీ తెలంగాణలో కూడా వీడు బలమైన అభ్యర్థిని పెట్టకపోవడం వల్ల ఈ మన రేవంత్ రెడ్డి గారు ఏమైతుంది, ఆ బీఆర్ఎస్ వాడు మన క్యాండిడేట్ నిలబెట్టలే. అప్పుడు ఏమైతుంది? నువ్వు బలమైన అభ్యర్థిని పెట్టకపోతే అది కాంగ్రెస్ ఓట్లు కానీ, అది బీఆర్ఎస్ ఓట్లు కానీ, అన్ని ఓట్లు బీజేపీని పడతాయి. దానికి తోడేం చేస్తున్నాడు బీఎస్పీ వాడు? అది ఉత్తరప్రదేశ్ ఆ బీఎస్పీని సేమ్ స్టోరీ. ఏంది? ఆమె బీఎస్పీ, ఆమె మాయావతి, ఆమె అధికారం ఉన్నప్పుడు 4 పైసలు దోసుకున్నది. ఎవడైనా దోసుకుంటాడు. నేను ఆనెస్ట్గా చెప్తున్నా, అది కాంగ్రెసా గీంగ్రెసా కాదు, తక్కువ ఎక్కువ తప్ప ప్రతి పార్టీ వాడు దోసుకుంటాడు. ఇంకా ఇవాళ ఎవడో అయితే నియతి మంత్రుడు అని చెప్పుకొని రేపు ఆర్ఎస్ ప్రవీణ్ గాడో ఇంకోడు వచ్చినా కానీ
ఈ పార్టీ వాడు అల్లకపోతాడు, ఆ పార్టీ వాడు ఇళ్ళకి వస్తాడు. కాబట్టి కొంచెం పార్టీ సిద్ధాంతంగా కొంచెం తేడా ఉన్నప్పుడు వాడు ఏది కొంచెం తక్కువ ఎక్కువ ఉంటుంది, కానీ ఒక ఎంతో కొంత దోసుకుంటారు. అయితే ఆమె మాయావతి ముఖ్యమంత్రి ఉన్న 4 పైసలు దోసుకున్నదంట. ఆ ఆధారాలు ఆమె మాయావతి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆమె కింద ఉప ముఖ్యమంత్రి ఏదో కీలక మంత్రి పనిచేసిన బాపనోడు ఉత్తర భారత తెల్ల ఆర్య బాపనోడు ఆధారాలన్నీ మన దగ్గర ఉన్నాయంట. వాడు బీజేపీలో జాయిన్ అయ్యిండు. ఇవాళ నువ్వు మేము చెప్పినట్టు లేకపోతే నేను లోపల వారేస్తామంటే భయపడి వీడేం చెప్తా చేస్తున్నది మాయావతి. ఆ విధంగా ఈ బీజేపీ ఎందుకు భయపడుతుంది? సిబిఐ ఈడీ. రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు? సిబిఐ ఈడీ. డికే శివకుమార్ ఎందుకు భయపడుతున్నాడు? సిబిఐ ఈడీ. ఇంకా మిగతా వాళ్ళు బీజేపీలో జాయిన్ వాళ్ళు ఎందుకు జాయిన్ అయ్యారు? సిబిఐ ఈడీ. అంటే ఈ విధంగా ప్రతిపక్షాలని లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఒక్క సిబిఐ ఈడీని అడ్డం పెట్టుకొని. అర్థమైందా? ఆ విధంగా ఆమె ఏం చేస్తుంది? బీఎస్పీ ఆమె కావాలని పోటీ చేసి కాంగ్రెస్ పడే ఓట్లు పడకుండా చేస్తున్నది. గంతే చేయడం వల్ల ఏమైతుంది? ఇవాళ చూడు ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ కి 2 రకాలు కొట్టవచ్చు. అయితే 50% కంటే ఓట్లు ఎక్కువ కావాలి. ఎక్కువ అయితే ఇక వాడు ఎన్ని కుట్రలు చేసినా పనికి రాదు. కానీ 50% కంటే ఎక్కువ కావాలంటే నువ్వు బలమైన అభ్యర్థి టికెట్ ఇస్తే వాడు 4 పైసలు ఖర్చు పెట్టుకుంటాడు, 4 పంచి పెడతాడు, ఇంకేమో చేస్తాడు. ఇక బీజేపీ పోటీ చేసే లంగ కథలు అన్ని చేస్తాడు. చేసినప్పుడు వాడు గెలుస్తాడు. 50% కంటే ఓటు బ్యాంకు కావాలంటే బలమైన అభ్యర్థి టికెట్ ఇవ్వాలి. బలమైన అభ్యర్థి టికెట్ ఇవ్వడు. సో 50% ఓటు రాక 35% వచ్చినాయి అనుకో, గెలవం. ఎందుకు గెలవం అంటే మిగిలిన 65% ఓటు బ్యాంకుని వాడు శీలని ఇస్తలేడు. కాంగ్రెస్ ఓటు బ్యాంకునేమో బీఎస్పీ పెట్టి శీలుస్తున్నాడు. అర్థమైందా? వీడు బలహీన అభ్యర్థిని పెట్టడం వల్ల కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ అనేది క్యాండిడేట్ పెట్టలేదు కాబట్టి 100% బీఆర్ఎస్ ఓట్లు, కొంతవరకు కాంగ్రెస్ ఓట్లు. అట్లనే ఈ యొక్క ఓట్లు ఏమైనాయి? బీఆర్ఎస్ ఓట్లు 100% బీజేపీ పడ్డాయి, కొంత కాంగ్రెస్ ఓట్లు బీజేపీకి పడ్డాయి, మళ్ళీ కొంత కాంగ్రెస్ ఓట్లు బీఎస్పీకి పడ్డాయి. 135 వస్తే ఎట్లా గెలుస్తాడు? మిగిలిన 65 ఓట్లలో ఇది కొంత కాంగ్రెస్ తగ్గించి మిగిలిన బీఆర్ఎస్ ఓట్లని బీజేపీ కొట్టాయి. ఇప్పుడు కాదు, రేపు బీఆర్ఎస్ ఓటు బలమైన అభ్యర్థిని పెట్టని పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది. తెలంగాణలో బీజేపీ మధ్యలో ఉండదు. బీఆర్ఎస్ ఓడు బలహీన అభ్యర్థిని పెడితే, లేకపోతే కాంగ్రెస్ ఓడు బలహీన అభ్యర్థిని పెడితేనే బీజేపీ గెలుస్తుంది. ఇప్పుడు అంతకుముందు ఏం చేసిండు? ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిని బలహీన అభ్యర్థిని పెట్టిండు. ఇట్లా చేస్తున్నాడు. లేని బీజేపీకి ఇక్కడ ఓటు బ్యాంకు లేదు. ఎందుకంటే వాడు ఎవరికి మంచిగా చేసింది లేదు. మతం పట్టుకుంటే వాడు ఎవడు ఓటేస్తాడు, ఎవడు ఓటాడు. ఉత్తర భారతదేశంలో ఓటేస్తలేరు. ఇవే లంగ రాజకీయాలు. అస్సాంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చిండు, గోవాలో కూల్చిండు, అరుణాచల్ ప్రదేశ్లో కూల్చిండు. ఎట్లా కూల్చిండు? వాడిని సిబిఐ అని బెదిరించిండు, వాడిని కర్ణాటకలో అయితే ఎత్తుకపోయి కాంగ్రెస్ ఎమ్మెల్యేలని అస్సాంలో దాచిపెట్టిండు, గౌహతిలో. గంతే, ప్రతి ఒక్కరికి అదే ఎత్తుకోవడు, మోసం చేసుడు, సిబిఐ బెదిరించుడు. గింతే గాని నీటిపారుదల ప్రాజెక్టు కట్టినా, నీకు నీ పెన్షన్ ఇచ్చినా, నీకు ఇంకోటి నీ బతుకులు మార్చినా, నీకు లోన్లు ఇచ్చినా, నీకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినా. మరి స్టార్టింగ్ లో ఏం చెప్పిండు? ఫస్ట్ లా 2 కోట్ల ఉద్యోగాలు. ఎందుకన్నాడు? 2014లో మాత్రమే ఇవి ఇస్తా, మేక్ ఇన్ ఇండియా చేస్తా అన్నాడు. తర్వాత రూపాయి డాలర్ పడిపోతుంది, ఇట్లా అధిక ధరలేని అన్నాడు. ప్రజా సమస్యల మీద మాట్లాడాడు 2014లో. ఆ తర్వాత 2019లో కానీ ఇప్పుడు 2024లో కానీ ఒక్క ప్రజా సమస్య మీద మాట్లాడిండా? ఎందుకంటే దే ఆర్ కాన్ఫిడెంట్. ఏంది? వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంది. ఏమని? మేము మోసం చేసి గెలవగలుగుతాం. కాబట్టి హామీలు ఎందుకు వేస్ట్? మరి 2014లో ఎందుకు ఇచ్చినారో ఎవడు అడిగిండు? మేక్ ఇన్ ఇండియా ఎందుకన్నావు? 15 లక్షలు వేస్తాను ఎందుకన్నావు? ప్రతి ఇంటికి 5 ట్రిలియన్ ఎకానమీ చేస్తాను ఎందుకన్నావు? ప్రతి ఇంట్లో నీళ్లు తెచ్చేస్తా, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తాను ఎందుకన్నావు? ఎందుకంటే అప్పుడు కేంద్రంలో వాడు అధికారం లేడు కదా, ఈ ఎక్స్టార్షన్ చేయడానికి, మోసం చేయడానికి, సిబిఐడి బెదిరియడానికి. కాబట్టి ప్రజల్ని ఏం మార్చినావు? ఒకసారి అధికారంలో వచ్చినాక ఇక నీకు అవసరం లేదు అది హామీలు. ప్రజలకు మంచి చేయాల్సిన అవసరం లేదు. ప్రజలకు మంచి చేస్తే వాడు నువ్వు చెప్పినట్టు వినాడు, వాళ్ళ చేల పైసలు ఆడితే నువ్వు చెప్పినట్టు వినాడు. కాబట్టి దొడ్డు రేషన్ బియ్యం ఇస్తా, బతకాలి. ఎందుకంటే బతకాలి కాబట్టి. బతికితే మాకు ఓటేయడానికి పనికొస్తావు, లేదంటే మా చెప్పులు మోయడానికో, షాయిలు అందడానికో, మా బూట్లు చూడడానికో, మా సండాసులు కడడానికో పనికొస్తావని వాడు దొడ్డు రేషన్ బియ్యం ఇస్తాడు. ఇంకా అది గర్వంగా చెప్పుకుంటాడు, నేను 80 కోట్ల మందికి దొడ్డు రేషన్ ఇచ్చే స్థాయికి దిగజార్చిన అని. ప్రజా సమస్యల మీద చర్చలు ఉన్నాయి. అంటే ఇవన్నీ జరుగుతుంటే నువ్వు కేంద్రంలో అధికారం లేవు, ఇంకో రాష్ట్రాల అధికారాన్ని వాడికి తీసుకుపోతుంటే సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు అధికారం ఉన్నావు కదా తెలంగాణలో, నువ్వు చర్యలు తీసుకునే స్థానంలో ఉన్నావు కదా. మేము 10 ఏళ్ళ నుంచి కొట్లాడింది ఈ రోజు కోసమే కదా.
వాడు బీఆర్ఎస్ మీద ఒక్క చర్య తీసుకుంటలేవు, బీజేపీ వాడు ఇన్ని కథలు వాడుతుంటే ఒక చర్య తీసుకుంటలేవు. ఎంతవరకు కరెక్ట్ రేవంత్ రెడ్డి గారు? వెన్ యూఆర్ ఇన్ ఏ పొజిషన్ టు డూ సర్టన్ థింగ్స్ యూ షుడ్ యూటిలైజ్ దట్ థింగ్. లేకపోతే చరిత్ర హీనంగా మిగిలిపోతావు. మంచి ఒకటి చేస్తే సరిపోదు కదా. రాహుల్ గాంధీ నేను మంచోని అంటే ఓట్లు పడతలేవు కదా. మంచోనికి మంచిగా ఉండాలి, చెడ్డోనికి నేను మంచిగా ఉంటా అంటే ఆ లాజిక్ వర్కౌట్ కాదు. ఇప్పుడు అమెరికా మీద వాడెవడో దాడి చేసిన అమెరికా వాడు ఊరుకున్నాడా? 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా వాడిని దొరకబట్టి చేసేదాకా చేసిండు. ఎందుకు చేసిండు? వాడిని ఒక్కరిని చంపితే అమెరికాకు వచ్చే లాభం ఏంది? ఏం లేదు. వాడు బిన్ లాడన్ని వాడిని ఒక్కరిని చంపితే ఏమవుతుంది అమెరికాకి? బట్ అయినా $1 బిలియన్ $1 ట్రిలియన్ ఖర్చు పెట్టి ఎందుకు చేసిండు? ఎందుకంటే మా తెరువు అవడం వస్తే అందరి పరిస్థితి ఇదే అవుతుంది, ఇంకొవ్వడు కూడా ఆ ధైర్యం కూడా చేయొద్దు అని చెప్పడానికి చేశాడు. అర్థమైందా? మరి అన్నప్పుడు నువ్వు నీకు అధికారం చేయలేబెట్టుకొని అన్ని చేయగలిగే పొజిషన్ నుండి కూడా ఎందుకు చేస్తలేవు రేవంత్ రెడ్డి గారు? నాకు అనిపిస్తుంది, ఎన్నికల ముందు చెప్పినా చాలా సందర్భాల్లో క్రిటికల్ టైమ్స్ లో ప్రూవెన్ రిమైనింగ్ టైంలో నువ్వు ఎంత సుత్తి కొట్టినా నేను ఎంత మంచి చేసినా అని చెప్పినా సరిపోదు. నువ్వు క్రిటికల్ టైం వచ్చినప్పుడు ఎందుకు నువ్వు తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటలేవు? ఎందుకు 15 అభ్యర్థులు టికెట్ ఇస్తున్నావు? ఎందుకు లొంగిపోతున్నావు? నువ్వు ఇక్కడ డీకే శివకుమారు, ఇక్కడ తెలంగాణలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ ఈ 8 సీట్లు బీజేపీకి రాకపోతే, అక్కడ 16 సీట్లు 13 సీట్లు రాకపోతే ఇవాళ రాహుల్ గాంధీ ప్రధాని అవుతుండే కదరా అయ్యా. కేంద్రంలో ఎన్ని వచ్చినాయి? 400 అంటే 240 వచ్చినాయి. 272కు ఇది మిగతా కూటమి వాళ్ళకి 13-14 సీట్లు తేడా ఉంది. అయితుండే కదా. అయితే ఇవాళ తెలంగాణ బంగారు ఎన్ని కొత్త సంస్థలు వస్తుండే, ఎన్ని నిధులు వస్తుండే, ఎంత మంచిగా అవుతుండే, భారతదేశం అంత మంచిగా అవుతుండే, తెలంగాణ ఇంకా అభివృద్ధి అవుతుండే కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంటే. అవునా కాదా? అక్కడ వాడు టీడీపీ అక్కడ ప్రధాన పార్టీ లేదు ఆంధ్రప్రదేశ్లో, జగన్ పార్టీ, వైసీపీ అండ్ ఇది మన యొక్క ఇది టీడీపీ. అక్కడ బీజేపీ లేదు, కాంగ్రెస్ అంటే విభజన వల్ల అక్కడ దుష్ప్రచారం చేయడం వల్ల కాంగ్రెస్ అక్కడ లేకుండా చేసారు. ఇది యొక్క బీజేపీ లేదు, అక్కడ జనసేన లేదు. అయినా వాళ్ళకి ఎట్లా చేసిండు? ఇక ఇదే కుట్రలు కుతంత్రాలు. కానీ ఎవరికి నష్టం జరుగుతుంది? ప్రజలకు కదా. బీజేపీ ఏం చేస్తలేదు. చేస్తే చెప్పండి, ఎవరికి ఏం చేసిందో చెప్పండి, చదువుతా ఆలోచించగలుగుతున్నారు. సో దే ఆర్ అబ్యూజింగ్ ఎవ్రీ సిస్టమ్. ఇది కాకుండా ఏది సామాజిక కార్యకర్తల్ని, జర్నలిస్టులని, నాలాంటి ప్రశ్నించే వారిని, ఏది అందరినీ జైల్లో పెట్టడము, ఇబ్బంది పెట్టడము, వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టడం, వాళ్ళ కుటుంబ సభ్యులతోటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, గిదారా? అరే ఇప్పుడు నేను ఒక ముచ్చడి చెప్పిన, నీకు నచ్చలేదు, నువ్వు చెప్పుకో. నీకు లేదా మీడియా? నీకు లేదా యూట్యూబ్ ఛానల్? నీకు లేదా ఫేస్బుక్? నువ్వు చెప్పుకుంటలేవా? చెత్త ప్రచారం చేస్తలేవా? మరి నువ్వు చెప్పినప్పుడు నీకు ఆ స్వేచ్ఛ ఉన్నప్పుడు నాకు కూడా ఆ స్వేచ్ఛ ఇచ్చింది కదా భారత రాజ్యాంగాన్ని, అమెరికా రాజ్యాంగం కానీ ఇచ్చింది కదా. నా స్వేచ్ఛను తీసేసే హక్కు నీకెక్కడిది? నా వ్యక్తిగత జీవితంలోకి వచ్చే హక్కు నీకెక్కడిది? అంటే యూ డోంట్ హ్యావ్ ఎథిక్స్, ప్రిన్సిపల్. మళ్ళీ ధర్మం అంటావు, సనాతన ధర్మం అంటావు. ధర్మం అంటే ఏంది? అదే పొద్దుగాలేసి అధర్మం చేయడమే సనాతన ధర్మమా? ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే ఈ బ్రాహ్మణ సుప్రీమసీ, బ్రాహ్మణుడు పైన ఉండాలి అంటే మిగతా వాళ్ళందరినీ చంపేయాలి, అది వాని కుట్ర, అది వాని ఇది. సో ఇట్లా చేస్తున్నాడు. అర్థమైందా? ఇది మీడియా చెప్పిన దాదాపు అని చెప్పినట్టున్నా. గెలవాలి, ఎట్లన్నా గెలవాలి కాదు, ధర్మం చేసి ప్రజలకు మంచి చేసి ప్రజల మనసును గెలిచి అట్లా గెలవాలి. పిచ్చిలేపి చెత్త నింపి పొద్దుగాలేస్తే ఫేక్ ప్రచారం చేసి 60 ఏళ్ల కింద చచ్చిపోయిన నెహ్రూ మీద పొద్దుగాలేస్తే చెత్త నింపుతారు. అరే పొద్దుగాలేస్తే చెత్తనేనారా? పొద్దుగాలేస్తే సినిమాలు ఏమొస్తాయి? కాశ్మీరీ ఫైల్స్ అలా వాస్తవం ఒకటి ఉంటుంది. మళ్ళీ సినిమా తీసి దాని పైసలు సంపాదించి మనసులో చెత్త నింపి లాస్ట్కి మళ్ళీ కోర్టుకు పోయే టైంలో శిక్ష పడేసిన సమయంలో సారీ చెప్తాడు. ఎవరికి కావాలి సారీ? చేయాల్సిన నష్టం అంతా చేసి ఎవరికి కావాలని సారీ? పొద్దుగాలేస్తే గవే సినిమాలు వస్తాయా? హిందూ ముస్లిం సినిమాలు వస్తాయా? వేరే సినిమాలు రావా? ఐ డోంట్ అండర్స్టాండ్. శివాజీ బొమ్మ పెడతారు. శివాజీ కుటుంబ సభ్యులను ఎవ్వరిని పరిపాలించలే. వాడు ఛత్రపతి టైటిల్ తప్ప వాడు ఎవడు పరిపాలించలే. ఇప్పుడు రాష్ట్రపతి ఉన్నాడు, పరిపాలన చేస్తాడా? పేరుకే. మరి పరిపాలన ఓడి చేసినరా? అదే బాపనోడు పేష్వాళ్ళు. గిట్లున్నది. పొద్దుగా లేస్తే బాపన, అన్ని బాపనల మీద సినిమాలు వస్తాయి. మీరు చూడండి, మంగళ పాండే బాపనోడు,
ఝాన్సీ లక్ష్మీబాయి బాపనామే, నువ్వు ఎవ్వడన్నా చూడు అంత బాపనాలు. వాడు ఉన్నదే తక్కువ పర్సంటేజ్, కానీ మొత్తం డామినేషన్ అన్నిట్లలో వాళ్ళదే ఉన్నది. ఉత్తర భారతదేశం తెల్ల ఆర్య బాపనందే ఉన్నది. మీరు ఎక్కడ చూడండి, కోర్టులల్లా, కేంద్రంలో ఉన్న అన్ని శాఖలల్లా, బీజేపీ పార్టీలా, ఆర్ఎస్ఎస్ లా, ఏ టు జెడ్ మిగతా వాళ్ళందరూ ఎడ్డి నా కొడుకులు. అర్థమైందా? ఇది చదువుకోవాలి, ముచ్చట అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు మీడియాని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. సో రెగ్యులర్ మీడియాని, సోషల్ మీడియాని వాళ్ళు ఇచ్చే చెత్తకి గట్టిగా కౌంటర్ ఇవ్వాల్సి ఉంది. జెన్యూన్ కష్టపడుతున్న కాంగ్రెస్ కార్యకర్తల్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఇంతో అంతో ఏదన్నా పథకమో, 4 డబ్బులు వచ్చే సోర్సో, వాళ్ళని అధికారం, ఇప్పుడు వాడు 10 ఏళ్ళు కష్టపడ్డారు. నువ్వు అధికారం వస్తుందో రాదో తెలియకుండా కూడా, మరి అధికారం వచ్చినాక వాళ్ళకి ఒక దారి చూపెట్టాలి కదా వాళ్ళే కదా నువ్వు చెప్పే పథకాలు కానీ, నువ్వు చెప్పేది ఏదన్నా 10 మందికి ముచ్చడి చెప్పేది 10 మంది దగ్గర తీసుకుపోయేది ఎవరు? కార్యకర్తలే కదా. మరి కార్యకర్తలు గుర్తించాల్సిన అవసరం ఉంది కదా రేవంత్ రెడ్డి గారు. ఆలోచించగలుగుతున్నారు. సో అదొకటి, మీడియాను ఒకటి చేయాలి. అదిట్లనే పోల్ మేనేజ్మెంట్, బీజేపీ చేసే అన్యాయాలని దానికి వాడు ఒక్కటి చేస్తే వాడు 1000 రూపాయలు వస్తే నువ్వు కూడా పంచాల్సి వస్తుంది. పంచాలంటే బలమైన అభ్యర్థి టికెట్ ఇవ్వాలి. నువ్వు బీసీ బిల్లు పెట్టకుండా బీసీలకు టికెట్ ఇస్తే ఒక్క బీసీ గెలవాడు. ఎన్నిసార్లు ప్రూవ్ అయింది? రేవంత్ రెడ్డి కావాలని చేస్తున్నావా? మీ గురువు చంద్రబాబు నాయుడు గారు చెప్తే చేస్తున్నావా? వ్యభిచారిని ఎట్లయితే పైసలు తీసుకొని ఎవరి దగ్గరైనా పండుకోవడానికి 1 నిమిషం కూడా ఆలోచించదో, మరి నువ్వు కూడా వాళ్ళ దగ్గర, ఆంధ్రోళ్ళ దగ్గర పైసలు తీసుకొని చేస్తున్నావా అనేది ఇది కార్యకర్తలు, ప్రజలే నీకు కర్రుగాతి వాళ్ళతో పెడతారు. ప్రజలే నిన్ను గల్లబెట్టి ప్రశ్నిస్తారు. అర్థమైందా? ఇది జాతికి ద్రోహం చేస్తా అంటే చూస్తూ ఊరుకోం. అర్థమైందా? నీకు గుడ్ ఇంటెన్షన్ ఉండొచ్చు, సరిపోదు కదా. నువ్వు నీ చర్యలు కూడా మాట్లాడాలి కదా. ఆలోచన మిత్రులారా కదా. ఎందుకంటున్నా అంటే బీఆర్ఎస్ ను కొట్టడం ఇప్పుడు సులువు కాబట్టి కొట్టగలిగినాం. ఓకే, కానీ వాడికి ఎంత కుట్ర చేసినా, ఎంత తాగి, ఎన్ని రకాలుగా ఆలోచించినా మనం కొట్టగలిగినాం. ఎందుకంటే ద డిస్కషన్ ఈజ్ ఆన్ ద పబ్లిక్ ఇష్యూస్. బీజేపీ అట్లా కాదే, ప్రజా సమస్యల చర్చలే ఉండే. పొద్దుగాలేస్తే మతం పిచ్చి లేపాలి, లేదు అంటే గిట్లా కుట్రలు చేయాలి. కాబట్టి దీన్ని కొట్టడం అంత సింపుల్ గా పోతే ధర్మయుద్ధం చేస్తే గెలవం. వీటితోటి బీజేపీ తోటి గెలవాలంటే వాడు చేసిన దానికంటే ఎక్కువ అధర్మ యుద్ధం చేస్తేనే గెలుస్తాం. సింపుల్. ఓకే, దానికి తోడు ఈ మతం పిచ్చి ఒకటి, ఇక కులం పిచ్చి కూడా లేపుతున్నారు. ఏది మాదిగా కొట్లాడబెడుతున్నారు. అట్లనే కొన్ని జంజం వేసుకునే కులాలన్నీ వాళ్ళని బ్రాహ్మణులని పేరు పెట్టిండు వాడు. ఓకే, అసలు బ్రాహ్మణులు వాడు పెట్టిండు. వాడు గుళ్ళలు ఉండేటోడు ఆర్య బ్రాహ్మణుడు, లేకపోతే వాడు ఆర్య బ్రాహ్మణుడు సంకనాకే నల్ల బ్రాహ్మణుడు అంటే చాగంటి, గరికపాటి, ఇంకోడోడో. సో వీళ్ళుగా ఇక గుళ్ళలు ఉండే పూజారులు, వీళ్ళంతా దక్షిణ భారతదేశం నల్ల బాపనులు, ఉత్తర భారతదేశం తెల్ల బాపనునికి ఊడిగం చేసేది నల్ల బాపనులు. వీళ్ళుగా ఈ ఇద్దరు బ్రాహ్మణులు కాకుండా అంటే ఇది తెల్ల ఆర్య బ్రాహ్మణులు, విదేశం నుంచి వచ్చిన తెల్ల ఆర్య బ్రాహ్మణులు, వాళ్ళకి ఊడిగం చేసే మూలవాసులైనటువంటి నల్ల బ్రాహ్మణులు, వీళ్ళిద్దరు కాకుండా మళ్ళీ కొత్తగా ఇది విశ్వబ్రాహ్మణులని పెట్టిండు. ఎవరికి వానికి జంజం వేసుకునే హక్కు ఉందంట. విశ్వబ్రాహ్మణులని, ఇక వైశ్య బ్రాహ్మణులను కూడా తీస్తాడు కావచ్చు నెక్స్ట్. విశ్వబ్రాహ్మణులని పెట్టి కంసాలి, వడ్ల, కమ్మరి అండ్ హౌస్లలో అంటారు తెలంగాణలో, ఆంధ్రాలో కంసాలి అంటారు. సో గోల్డ్ స్మిత్, కార్పెంటరు, ఐరన్ స్మిత్, ఈ ముగ్గురిని కలిపి విశ్వబ్రాహ్మణులు. ఎందుకంటే వీడికి ఎందుకు తోక బ్రాహ్మణుడు ఉంది, జంజం వేసుకోవచ్చు కాబట్టి వీడికి ఏదో నేను గొప్ప ఉన్న ఫీలింగ్. ఏముందిరాయ్యా, వాడు గుళ్ళ పూజ కూర్చుని ముచ్చడి చెప్తాడు, నువ్వు మళ్ళీ నీ శరీరాన్ని వేడికి ఎండకు కరిగించుకోవాలి, మొదటి పని నీతోటి చేపిస్తాడు. నీకు తోక బ్రాహ్మణుడు పెట్టింది కాబట్టి నువ్వు ఏదో గొప్ప అనుకుంటే అది నీ భ్రమ. వీడు విశ్వబ్రాహ్మణుడు అని, విశ్వబ్రాహ్మణుల ఓట్లని మాకు కావాలని వీనికి కులం పిచ్చి లేపే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా లాస్ట్కి ఏడొచ్చింది శాలోలు, మాది పద్మశాలి. సో శాలోడు అంటారు. సిరిశాల. ఓకే, కరీంనగర్ జిల్లాలో చాలా శాలలు ఉంటారు, జగిత్యాల, కోరుట్ల, ఇవన్నీ. ఓకే, సిరిశాల అది యాక్చువల్లీ దాదాపు సిరిసిల్లలో మొత్తం శాలలో ఉంటారు ఎక్కువ శాతం. ఓకే, ఏ శాలోని బతుకు మారిందో చూపెట్టండి. గదే బక్క చిక్కుంటాడు, గదే పొట్ట లోపలికి పోయి ఉంటుంది. చీర నేస్తే వారం నేస్తే అలా వానికి 100-200 వస్తే ఎక్కువ. ఓకే, బక్క చిక్కిన శాలోడే ఉంటాడు వాడు. ఓకే, వాడు ఇవాళ వాడిని ఏడికి వచ్చిండ్రు, వాడిని ఏమంటారు ఇవాళ? ఓకే, మగ్గం నేసుకొని బతికేటోని ఈడ బతుకుదేరు లేక ఇది ఆడ సోలాపూర్ పోయి మగ్గం నేసుకునేటోళ్ళు ఎక్కువ మంది ఇప్పటికి పోతారు శాలలు. ఓకే, ఆ దేశం పైన వాడికి అక్కడి నుంచి ఇడికి వస్తే మహారాష్ట్ర నుంచి దేశం వచ్చినాం అంటారు. ఈ శాలోడు అంట
వాడు ఇలా పద్మబ్రాహ్మణుడు అయిందంట. వీనికంట భృగు మహర్షి వాడెవడో వీని వారసుడు అంట. ఎవరి శవులు తామర పూలు పెడతారు. ఎందుకంటే వీనికి కూడా జంజం వేసుకునే అవకాశం ఇచ్చారు. ఇక లాస్ట్కి ఇంకోనికి ఇచ్చారు జంజం వేసుకునే అవకాశం. వైశ్యానికి ఇచ్చారు, కౌంటర్లకు ఇచ్చారు. ఇక వాడిని కూడా అంటారు కావచ్చు వైశ్య బ్రాహ్మణుడు అని. అర్థమైందా? ఈ పరిస్థితుల్లో అంటే కులం పిచ్చి లేపి, మతం పిచ్చి లేపి, ఒక ప్రజా సమస్య మీద చర్చలు లేకుండా ప్రజలు కట్టే ట్యాక్సులు దోసుకొని, అట్లా కాకుండా న్యాచురల్ రిసోర్సెస్ భూములలో ఉండే ఖనిజాలు దోసుకొని, అవి కాకుండా అప్పులు చేసి ఆ అప్పుల సొమ్ము దోసుకొని, కాంగ్రెస్ పెట్టిన ప్రభుత్వ రంగ సంస్థలు అవి దోసుకొని, అవి కాకుండా ఇవన్నీ సరిపోవని మళ్ళీ ఎక్స్ట్రా ప్రింట్ చేసుకొని దోసుకొని ఏం చేసుకుంటావు? ఐ డోంట్ అండర్స్టాండ్. అర్థమైందా? మన జీవన ప్రమాణాలు ఎక్కడ మారినాయి చెప్పండి. ఏ సూచికల మనము ఉన్న ఇప్పుడు గతంలో కంటే మంచిగా అయినాం చెప్పండి. ఆహార సూచికలనా, ఎనీ ఇండెక్స్ ఎందులో లేదు. అప్పుడు కాంగ్రెస్ని తిట్టిండు డాలర్కి రూపాయి ఇంత అయిందని. మరి ఇప్పుడు ఇంకా దిగజారుతుంది కదా. మరి ఒక్కడు మాట్లాడే ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరలు ఆకాశాన్ని అంటినట్టుగా మన ఆదాయం పెరుగుతుందా? దాని దగ్గర చర్యలేవి? ఇవేమిటి మీద చర్చలు ఉన్నాయి. నేను కాంగ్రెస్, ఎవడు ప్రశ్నిస్తే వాడు ఇంకో మతం, వాడు గొర్రెబిడ్డ అంటే డైవర్టింగ్ పాలిటిక్స్. ఎందుకని వానికి అంత కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఎన్నికల ముందు నేను ఏమి చేసైనా గెలవగలుగుతా, మంచి చేసి తప్ప, ప్రజలకు మంచి చేసి తప్ప. ప్రజలకు మంచి చేస్తే వాడు బాగుపడడానికి నేను చెప్పినట్టున్నాడు. కాబట్టి వాడు దరిద్రంగా ఉండాల్సిందే. నేను బ్రాహ్మణుడు పైన ఉండాల్సిందే. దేశంలో ఉన్న సంపద అంతా తీసుకొని నా గుళ్ళ దాచిపెట్టుకోవాల్సిందే. ఇదే నడుతుంది. వేల సంవత్సరాల నుంచి అదే నడిచింది. మన అదృష్టం బాగుండి వాడు దోసుకున్న దానికి నాకు బాధనే అవుతుంది. అది బ్రిటిష్ వాడు దోసుకుపోయి మన సంపదను దోసుకున్న దానికి ఒక రకంగా బాధనే అవుతుంది. అయినప్పటికీ ఒక రకంగా మంచిగా అయింది. ఎందుకంటే ఆ బ్రిటిష్ వాడు గిట్ట ఇట రాకపోయి ఉంటే వాడే మనకు కావాలని మంచిగా చేయలే, వాని అవసరానికి మనకు మంచిగా చేసిండు. ఏది ముఖ్యంగా ఈ బీసీ ఎస్సీ ఎస్టీలకు శూద్రులకి. లేకపోతే ఆ బ్రిటిష్ వాడు రాకముందు ఈ బ్రాహ్మణుడు ఎవరిని బతకనిచ్చిండు? ఎవ్వరిని బతకనియలే. బీసీ ఎస్సీ ఎస్టీల బతుకులు అగమ్య గోచరం. ఆ బ్రిటిష్ వాడు వచ్చినాక వానికి ఎవడో ఒకటి సపోర్ట్ ఈ దేశంలో ఉంటేనే వాడు ఎల్లకాలం దోసుకోగలుగుతాడు, పరిపాలించుకోగలుగుతాడు. కాబట్టి మనకి చిన్న చిన్న ఫేవర్లు ఇవ్వడం స్టార్ట్ చేసిండు. ఏం ఫేవర్లు అంటే చట్టాలు తెచ్చిండు, ఈ మూఢాచారాలు ఆపేసిండు, సతీ సహగమనం తీసేసిండు, ఇట్లాంటివన్నీ చేయగలిగిండు. దానివల్ల ఏమైపోయింది? బీసీ ఎస్సీ ఎస్టీలు ఇవాళ శూద్రులను పిలవడుతున్న వాళ్ళు, బహుజనులను పిలవడుతున్న వాళ్ళు కొంత ఊపిరి పీల్చుకోగలిగినరు, చదువుకోగలిగినరు, ఓ మంచి బట్టగా కట్టుకోగలిగినరు, ఇంత తిండి తినగలిగినరు. లేకపోతే ఏముంది? ఈ యొక్క బ్రిటిష్ వాడు రాకముందు ఈ బ్రాహ్మణుల కాలంలో బ్రాహ్మణుడు పైన ఉంటాడు, రాజు వాడి వర్ణ వ్యవస్థలో ఆ శూద్రులు తప్ప మిగతా పర్సెంటేజ్ తక్కువ, ఒక 5-10%. బ్రాహ్మణుడు, వైశ్యుడు, క్షత్రియుడు ఈ ముగ్గురి పర్సెంటేజ్ ఎంత? చాలా తక్కువ. 5% కూడా 5%, 10% కూడా 5%. మిగిలిన 90% వాడు ఈ శూద్రులు, అతిశూద్రులు లేనేలేదు, శూద్రులే. ఓకే, దళితులని తర్వాత పెట్టారు కానీ శూద్రులే మిగతా వాళ్ళంతా. సో ఇవాళ చెప్తున్న బీసీ ఎస్సీ ఎస్టీలంతా వీళ్ళకి చదువుకునే హక్కు లేదు. ఓకే, చదువుకుంటే నాలుకలు కోసిర్రు. వాడు వేదం అనేది అదంతా చెత్త, అది త్రాష్. అలా నాలెడ్జ్ లేదు, మన్ను లేదు, మశానం లేదు. ఓకే, అదంతా చెత్త. ఆ చెత్తని కూడా చదువుకుంటే నాలుకలు కోసిర్రు. ఆ చెత్తని వినొద్దని వీని చెవులో వాడు చెప్పేటోడు పుస్తకం రాయలే. ఓకే, ఎవడన్నా బై మిస్టేక్ ఇంటే వాని చెవులలో సీసం పోసిర్రు. అది మహాభారతం చదివితేనే అర్థమవుతుంది. కర్ణునికి ఎందుకు వాని తోడలో ఇది చేసి వాని కర్ణుని నీకు ఇది చేయలేదు, రాలేదు, అన్ని శాపాలు ఎందుకు ఇచ్చిన? వాడు ఏం పాపం చేసాడు కర్ణుడు? విద్య నేర్చుకోవడం పాపమా? ఏకలవ్యుడు ఏం పాపం చేసాడు? విద్య నేర్చుకోవడం పాపమా? వాడు నేర్పా అంటే కూడా వాడు సొంతంగా నేర్చుకున్నాడు, గురువు బొమ్మ పెట్టుకొని, వాడిని గురువు అని చెప్పి. నేర్చుకుంటే కూడా వాడిని ఎందుకు చేస్తావి? శంభుకుని ఎందుకు చంపుతావి? ఎందుకంటే ఈ బ్రాహ్మణుడు వాడు పైన ఉండాలి కాబట్టి, వాడు పెట్టిన వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు ఈ ఆర్డర్లో ఉండాలి కాబట్టి వీనికి ఈ శూద్రునికి హక్కు లేదు, చదువుకునే హక్కు లేదు. వాడు ఏది అరుగుల వాడి కింద కూర్చోవాలి శూద్రుడు. ఓకే, అరుగుల మీద కూర్చుంటే వాళ్ళ పిర్రలు కోసిర్రు. నంగేలి, కేరళలో నంగేలి, వీడు ట్యాక్స్, వానికి అక్కడ కరువు క్షామం ఉందని చెప్పి ట్యాక్స్ ఏ రకంగా ప్రజల ట్యాక్స్ తీసుకోవాలని, ట్యాక్స్ ఒకటే కాదు, ట్యాక్స్ తో పాటు వానికి కామం ఉంది. కాబట్టి ఏం చేసిండు? దళిత మహిళలకి ఏది అక్కడ పై వస్త్రం, ఈ చెస్ట్ కప్పుకోవద్దు, దాంతో పాటు ఎవరి ఎంత సైజు ఉంటే వాడికి అంత ట్యాక్స్ వేసాడు. వేస్తే అందులో ఒక ఆమె ట్యాక్స్ కట్టమంటే ఆమె కట్టమంటే ఆమె దగ్గర లేవు. నీ ట్యాక్స్ వద్దు, నీ మన్ను మశానం వద్దని ఆమె 2 బ్రెస్టులు కోసుకున్నది. ఆమెనే నంగేలి ఆమె. అది కేరళలో ఎవడు పరిపాలించింది? వడయారు బ్రాహ్మణులు కేరళలో.
ఎన్ని రకాలుగా అబ్యూజ్, ఎన్ని రకాల చట్టాలని బ్రిటిష్ వాడు రూపం ఆపిండో. అర్థమైందా? ముస్సలోనికి చిన్న పిల్లనిచ్చి పెళ్లి చేసేటోళ్ళు. ఇది కన్యాశుల్కం, అదొక సినిమా వచ్చింది. గురజాడ అప్పారావు కొట్లాడి, గుజరాడ అప్పారావు ఏడికాయలు కొట్లాడిండు, ఆడ రాజా రామ్మోహన్ రాయ్ కొట్లాడితే కొట్లాడిండు. ఇవన్నీ ఎట్లా సాధ్యమైనవి? ఆడ రాజా రామ్మోహన్ రాయ్ ఎందుకు కొట్లాడిండు, ఈడ గుజరాడ అప్పారావు ఎందుకు కొట్లాడిండు? కారణం ఏంటంటే ఆ బ్రిటిష్ వాడు మనకి రక్షణ ఇవ్వడం వల్ల. లేకపోతే వీడు కొట్లాడితే వీడు చంపేస్తాడు. పూలే దంపతులు ఎందుకు కొట్లాడగలిగారు? ఎందుకంటే బ్రిటిష్ వాడు మనకు రక్షణ ఇవ్వడం వల్ల. అర్థమైందా? సో ఒక రకంగా బ్రిటిష్ వాడు నష్టం చేసినా, సంపద దోసుకపోయినా, ఇంకో రకంగా బీసీ ఎస్సీ ఎస్టీలకు మంచి చేసిండని చెప్తాను. ఓకే, లేకపోతే దాన్ని ఆసరాగా చేసుకొని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము, తర్వాత అంబేద్కర్ గారు దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని మన రాజ్యాంగం రాసుకొని ఇప్పుడు అట్లా ఉండడం వల్ల ఈ మాత్రం ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. దాన్ని ఎప్పుడు ఎత్తేయాలి, ఎప్పుడు వెనకటి లెక్క ఆ బ్రిటిష్ వాడు రాకముందు ఎట్లుండే గట్ల బాపనలో రాజ్యం చేద్దామని వాడు శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. మొన్న 400 ఇలా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వేరే బీజేపీ ప్రభుత్వం తెచ్చి మళ్ళా మొత్తం అక్కడ 2/3 మెజారిటీ వచ్చి అన్ని రాష్ట్రాల్లో తీసుకొని కేంద్రంలో తీసుకొని అక్కడ మళ్ళీ రాజ్యాంగాన్ని ఎత్తేద్దామని ఆలోచన ఉంది వానికి. ఆ మనువాదాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని ఆలోచనతోటే అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ వాని ప్రతిపక్షాలు లేకుండా చేస్తున్నాడు. ఇక కుట్ర నడుస్తున్నది, ఆ రాజ్యాంగం ఎత్తేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇక వాడు ఇంకా చేస్తే ఏమవుతుంది? చివరికి ప్రజలు అందరూ రోడ్ల మీదకి వచ్చి ఆయుధాలు పట్టుకొని సివిల్ వార్ అవుతుంది, యుద్ధం అవుతుంది. ఇక ఆర్మీ జవాన్లు అందరు వస్తారు. ఎవడున్నారా ఆర్మీ జవాన్లలో? మేమే ఉన్నాం కదా బీసీ ఎస్సీ ఎస్టీలో. మేమందరం తిరగబడితే ఏం చెప్తావురా? బ్రిటిష్ వాడే వారిపోయాడు, నువ్వెంతరా? అలా నీ పర్సెంటేజ్ ఎంత పాపన ఉంది? నడవై అట్లా నడవై, ఆలోచించండి మిత్రులారా ప్లీజ్. ఓకే, రెబల్ రవీందర్ గౌడ్ ఏమంటున్నారు? 100 కోట్లు తీసుకొని దబ్బగాళ్ళకి ఇస్తే పాలనే ఇట్లనే ఉంటుంది. బీయింగ్ ఇన్ గవర్నమెంట్ వీఆర్ లూజింగ్ ఎలక్షన్. కరెక్ట్ బ్రదర్. ఆయన అన్నాడంట, ఏది ఇది గెలిస్తే ఎంత గెలవకపోతే అన్నాడు. అంటే అర్థమైంది, ఇది గెలిచినా గెలవకపోయినా మనకు కొరిగేది ఏం లేదు, కనీసం 100 కోట్లను వస్తాయని ఆశతోటి అమ్ముకున్నాడు అనేది కరెక్ట్ వాడు ఇక్కడ. ఊరుకోం. ఏమైతుంది ఇప్పుడు అట్లా చేయడం వల్ల ఏమైతుంది? అది వస్తుందా? అది యువర్ ఏమంటారు, మన మోరల్ అంటే ఏమంటారు, మన విశ్వాసం మీద దెబ్బ కొట్టడం, మోరల్గా డిమోరలైజ్ చేయడం అంటారు కదా. అంటే మన లోపల ఉన్న విశ్వాసాన్ని తగ్గించడం వల్ల ఏమైతుంది? కొంతమంది ఆ బీజేపీ సైడ్ పోయే అవకాశం ఉంటుంది. వాడు కాంగ్రెస్ పని అయిపోయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు, పడిపోతుంది అంటే ఏమవుతుంది? అట్లా దుష్ప్రచారం బీఆర్ఎస్ వాడు చెప్తున్నాడు, బీజేపీ వాడు చేస్తున్నాడు. ఫ్రీ బస్ ఉంటే ఎత్తేస్తారంట, కాంగ్రెస్ గవర్నమెంట్ 3 నెలలు పడిపోతుంది, 6 నెలలు పడిపోతుంది. ఏంది వాళ్ళ స్ట్రాటజీ? ఏంది అంటే కాంగ్రెస్ ని ఖాళీ చేయాలి. నువ్వు ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది? బీజేపీ గెలుస్తుంది, ఇక్కడ బీజేపీ వస్తుంది, కాంగ్రెస్ పోతుంది. అంటే ఈ కాంగ్రెస్ ఉన్న వాళ్ళంతా ఏమవుతారు? బీజేపీ పోయే అవకాశం ఉంటుంది కదా. దట్స్ ఇట్ స్ట్రాటజీ. నీ 100 కోట్లు ఏం చేసుకుంటావు రా? నువ్వు అధికారం ఉన్నావు కదా, నీ పర్సంటేజ్ నువ్వు తీసుకుంటే రావా? గీడిచ్చే వాడిచ్చే 100 కోట్లు నీకెందుకు రా అయ్యా? నువ్వు అధికారం ఉన్నావు కదా. దర్ ఆర్ సో మెనీ అదర్ వేస్ టు మేక్ మనీ కదా. ఐ డోంట్ అండర్స్టాండ్. ఆలోచించండి బ్రదర్ మిత్రులారా. గొల్లపల్లి అవినాష్ గౌడ్ సూపర్ అన్న, థ్యాంక్ యూ బ్రదర్. మురళీకృష్ణ ఎలిమినేటి. వేరే పార్టీల కలపడానికి కాంగ్రెస్ ప్రాతినిధ్య పార్టీ కాదు. అర్థం కాలేదు బ్రదర్. వేరే పార్టీల కలపడానికి వేరే పార్టీల కలపడానికి కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ కాదు. ఇక కలుపుతలేం బ్రదర్. ఇక్కడ ఎవరు కలుపుతారు? కాంగ్రెస్ పార్టీ గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఏమంటారు, దాదాబాయి నవరోజు నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఎంత 1855 అంటే లెక్క పెట్టే ఎంతనో. ఓకే, 135 150 ఎంతనో. ఓకే, సో అన్ని ఏళ్ళ చరిత్రల కాంగ్రెస్ పార్టీ వాడు ఎంత ఇబ్బంది పెట్టినా టెంపరీగా అధికారం కోల్పోతామేమో అని కాంగ్రెస్ చేసిన మంచి పనులు ప్రజల హృదయాల్లో ఉంటాయి. కాబట్టి ఇలా కేసీఆర్ శతవిధాల ప్రయత్నం చేసిండు. ఏమని? గత 10 ఏళ్లలో ఆయన పరిపాలించిన 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏది ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకున్నాడు, సెకండ్ టైం గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకొని చివరికి 24 మంది గెలిస్తే కూడా మొత్తం తీసేసుకొని ఆ ఎంఐఎం పార్టీ కంటే తక్కువ ఎమ్మెల్యేలను చేసి కాంగ్రెస్ పార్టీ లేనే లేదు అని పొద్దుగాలేసి దుష్ప్రచారం చేసి ప్రతిపక్ష పార్టీ హోదా ఎంఐఎం పార్టీకి ఇచ్చినా మరి కాంగ్రెస్ ఎట్లా గెలిచింది? అంటే
అంటే ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీని నువ్వు అధికారంలోకి తీసేయగలుగుతాయేమో, కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలను నాయకులని కొనుక్కోగలుగుతాయేమో కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులని ప్రజల హృదయాల్లోకి వెళ్ళి తీసేయలేవు. ఆ ఇందిరమ్మ ఇల్లు పొందిన ఆ కుటుంబము ఆ కృతజ్ఞత ఎప్పుడు ఉంటుంది, ఇప్పటికీ గుర్తు చేస్తారు ఇందిరమ్మని. సో కాబట్టి నువ్వు తీసేయలేవు, ప్రజల హృదయాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులని తీసేయలేవు. కాబట్టి నువ్వు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్మని జక్క నిలబెట్టినా గెలుస్తుంది. మళ్ళీ నువ్వు మొత్తం కాంగ్రెస్ తీసుకున్నావు, ఇంకొని నిలబెడితే గెలుస్తుంది. అర్థమైందా? కాకపోతే ఇక్కడ ఏమైతుంది అంటే ఆ వ్యతిరేక ఓటు చీలకుండా కుట్ర చేస్తున్నారు కాబట్టి అక్కడ మనకి ఒక ఫలితాలు మనం ఆశించినంత వస్తలేవు. దానికి రెండే పరిష్కారాలు, ఇంతకుముందు చెప్పిన అన్ని లేదు అంటే 50% కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నాం అనుకో, వాడు ఎన్ని కథలు పడ్డా మీ 50 కంటే తక్కువ ఉంటుంది కాబట్టి ఏం కాదు. అంటే 100 ఓటర్లు ఉంటే 50 మంది నీకు ఓటేసేటట్టు చేసుకో కాంగ్రెస్ వాడు. నీతోటి ఆ శక్తి లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ చేసే కుట్రలకి 100 కుట్రలు చేయి. నేను మంచిగా చేసిన, ఇల్లు కట్టించిన అంటే ఓట్లు పడతలేవు. ఎందుకు పడతలేవు అంటే ఎన్నికల ముందు ఆ చిల్లర కాశపడే ఎడినా కొడుకులు ఉన్నారు కాబట్టి. నాయకులు అట్లే ఉన్నారు, ప్రజలు కూడా కొంతమంది అట్లే ఉన్నారు, ఓటేసేటోళ్ళు అట్లున్నారు. అర్థమైంది? అమ్ముడు పోతున్నారు, అదే చిల్లరకి అమ్ముడు పోతున్నది. మిగతా ఇన్ఫ్లుయెన్స్ కాపాడుతున్నారు ఎన్నికల ముందు. నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా గుర్తుపెట్టుకోవాలి, మరి గుర్తుపెట్టుకొని ఓట్లు వేయాలి. కానీ ఇవన్నీ మర్చిపోతున్నారు ఈ లబ్ధి చేయకున్నాయని. మళ్ళీ బీజేపీ పాలిత రాష్ట్రాలు అడగరు, కేంద్ర మోడీని అడగరు. కానీ కాంగ్రెస్ ఏడాది కాకముందే పొద్దుగాలేస్తే ఇది చేయలే అది చేయలే అని అడుగుతారు. మరి మోడీని ఎందుకు అడగరు రాయ్యా? ఒక్క బీజేపీ కాంగ్రెస్ కులగన్న చేస్తేనేమో వాళ్ళ తప్పులున్నాయి తడుకున్నాయి అంటాడు ఇదే మల్లిగాడు. మరి కేంద్రంలో మోడీ కానీ అన్ని రాష్ట్రాలు ఏమను, కేంద్రం లెవెల్ ఏమను, జనగణన ఏమను, బీసీ బిల్లు పెట్టమను ఎందుకు అడుగుతలేరు ఈ బాడుకోలు? ఎవడైతే కాంగ్రెస్ మాత్రమే అడుగుతారా? మీరు కాంగ్రెస్ని అడగడానికి మాత్రమే పుట్టిరా? అంటే ఈ కాపోడైన మల్లిగాడు, ఓకే, నా దృష్టిలో కాపోడు అగ్రకులం, బీసీ కులం గానే కాదు. బీసీలకు రావాల్సినవి శాలాయనకి, సాకలాయనకి, మంగళాయనకి, ఆరకట్కాయనకి, ఇది ఇంకా రకరకాల కులాల వాళ్ళకి, మోస్ట్ బ్యాక్వర్డ్ కులాల వాళ్ళకి రావాల్సినవి అన్ని ఈ కాపోడు కొట్టేస్తున్నాడు. బీజేపీలో ఎవడు మాట్లాడతాడు కాపోడు తప్ప? ఎవడు ధర్మపురి సంజయ్ అరవింద్ వాడు కాపోడు, వాడోడు బండి సంజయ్ కాపోడు, ఆకుల శ్రీవాణి కాపోడు. అట్లా బీజేపీలో దాదాపు అందరూ కాపోలే. ఆడ జనసేనలో కాపోడే, ఆంధ్రాలో కాపోడే. అగ్రకులం అవుతారంటే తెలంగాణలో బీసీ ఎట్లయితారు రాయ్య? కుట్ర చేసిర్రు. బీసీలకు రావాల్సిన నీ కాపోడు దొబ్బెత్తున్నాడు ఏ పార్టీలు ఉన్నా. మళ్ళీ కాదు ఆర కట్టుకొని కంటే కాపోడు పేదోడు ఉన్నాడా? సాకలైన కంటే పేదోడు ఉన్నాడా కాపోడు? మరి సాకలైనకి ఎప్పుడు రావాలే అవకాశం? మంగళాయనకి ఎప్పుడు రావాలే అవకాశం? అడుగు, చెప్పురా మల్లిగా. చెప్తాడా ఈ బాడుకో? ఆని బెదిరించి ఈయన్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి 200 కోట్లు సంపాదించి ఇలా నేను హెలికాప్టర్లో ఉరుకుతున్నా అంటాడు. మరి నీ ఉరికిపోయి రాదు, నేను నా షాలో అన్ని శాఖలో అన్ని మంగళని ఉరికిపోయి నీ హెలికాప్టర్లో తిప్పు బాడుకో. ఈ బీసీ పేరు చెప్పే బాడుకోవాలందరూ బీసీల పేరు మీద వాడు దోసుకుంటు తప్ప బీసీలకు చేసేది ఏం లేదు. ఈ బాడుకోవాలి చేసి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చట్టం చేయి. అంబేద్కర్ గారు కొట్లాడి రాజ్యాంగంలో పెట్టి ఎస్సీ ఎస్టీలకి ఇవాళ చట్టం చేయడం వల్ల నలుగురు అసెంబ్లీలో ఉన్నారు, 20 మంది ఎంతనో 20-30 పార్లమెంట్లో ఉన్నారు. ఎందుకంటే పోటీ చేసినాడు, ఈ పార్టీలో పోటీ చేసినాడు దళిత ఎస్సీ ఉంటాడు, ఆ పార్టీలో ఎస్సీ ఉంటాడు, ఈ పార్టీలో ఎస్టీ ఉంటాడు, ఆ పార్టీలో ఎస్టీ ఉంటాడు. మరి బీసీలకి అట్లా లేదు కదా పరిస్థితి. బీసీలు 100 కోట్లు ఖర్చు పెట్టుకునే బీసీలు లేరు కదా. నీ లెక్క అడ్డదారిలో బ్లాక్మెయిల్ చేసి సంపాదించిన బీసీలు ఎంతమంది ఉన్నారా? మళ్ళీగా నువ్వు కాపాలి కాబట్టి హుషారున్నావు కాబట్టి మోసం చేసినావు, బ్లాక్మెయిల్ చేసినావు. షాలోని ఏమని వాంతోటి కాదు, వాడు భయపడతాడు. నీ లెక్క మోసం చేయాలంటే భయపడతాడు. సకలాని ఏమని మళ్ళీ వీళ్ళ గురించి కొట్లాడరా మళ్ళీగా? దొంగ బాడుకో, నీ ఎదులేని బాడుకో. ఏమంటున్నారు? శ్రీకాంత్ కొనుతం గుంపు మేస్త్రి లాస్ట్ వరకు మీ పార్టీ కలపడం అనేది జరగదు బ్రదర్. ఒకటే ఏమవుతుందంటే ఇట్లా మోసం చేస్తే ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తే ఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు కొంతమంది బీజేపీలో పోయే అవకాశం ఉంటుంది, అంతవరకే. కానీ కలపడం అనేది ఉండదు అక్కడ, కలపడం కాన్సెప్ట్ ఉండదు. ఓకే, ఎందుకు ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నది, బీఆర్ఎస్ కలుపుమని, మరి బీజేపీలో బయట నుండి మద్దతు ఇచ్చే బదులు కలుపుకోమని. అట్లుండదు వాళ్ళ ఐడెంటిటీని పూర్తి. కాంగ్రెస్ అయినా ఈయన కలుపుదామంటే కలపడానికి ఈయన చేతిలో లేదు కదా కాంగ్రెస్ జుట్టు. కాంగ్రెస్ జుట్టు ఈయన చేట్లుంటే నటరాజన్ ఎందుకు వస్తుంది, ఇంకో ఆమె ఎందుకు వస్తుంది, రాహుల్ గాంధీ ఎందుకు వస్తాడు? ఇది ప్రాంతీయ పార్టీ కాదు కదా. కరెక్ట్ బ్రదర్, మీరు ఇంతకుముందు మాట్లాడింది. ఇది ప్రాంతీయ పార్టీ కలపడం సాధ్యం కాదు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ,
ప్రతి రాష్ట్రానికి అక్కడ పిసిసి ప్రెసిడెంట్లు అక్కడ అన్ని ఉంటాయి. అట్లా రేవంత్ రెడ్డి చేయలే ఏం లేదు. రాహుల్ గాంధీ గారు అనుకుంటే 2 నిమిషాల్లో రేవంత్ రెడ్డి గారిని మార్చేసి ఇంకోని ముఖ్యమంత్రి చేయొచ్చు. అర్థమైందా? కాబట్టి అది 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 అట్లాంటి కలపడం అనే మాట ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి రాజకీయాల గురించి మినిమం అవగాహన లేదని అర్థం. ప్రాంతీయ పార్టీలు కలుపుకోవాలి. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, బీఆర్ఎస్ లో కేసీఆర్ ఏమంటే చేయగలుగుతాడు. చంద్రబాబు నాయుడు టీడీపీని ఏమంటే చేయగలుగుతాడు. ఎందుకంటే లోకల్ పార్టీలు ఒక వ్యక్తి స్థాపించిన వాటి. కాంగ్రెస్ పార్టీని ఒక వ్యక్తి స్థాపించలేదు. ప్లస్ అది జాతీయ పార్టీ. కాంగ్రెస్ రాహుల్ గాంధీ అనుకున్నా కలపలేడు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఒక వ్యక్తి పెట్టలేదు. అర్థమైందా? మురళీకృష్ణ ఎలిమినేట్. రేవంత్ రెడ్డి హీరో అన్న కావచ్చు బ్రదర్, కానీ ఎక్కడ ఎందుకు మరి లొంగిపోతు? హీరో అయితే నేను అప్రిషియేట్ చేస్తా, నేను పొద్దుగాలు చేస్తే రేవంత్ రెడ్డిని ఆయన చేసే మంచి పనులను షేర్ చేస్తున్నాం. ఓకే, ప్రజల మీద ఇంతో అంత ప్రేమ ఉంది బీఆర్ఎస్ బీజేపీ కంటే నయం. ఐ అండర్స్టాండ్ దాట్. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ క్రిటికల్ టైం వస్తుందో అప్పుడు దొబ్బ పెడతాడు. ఎంపీ ఎన్నికలలో మన గెలిచి ఉంటాయి 8 సీట్లు, 14 సీట్లు వస్తే ఆయన చెప్పాడు, నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిండు. మరి ఎట్లా ఎందుకు పోయినావు? నేను ఆధారాలతో చెప్తున్నా కదా, నేను గాలి మాటలు చెప్తలేను కదా. కరీంనగర్లో ఎందుకు ఆయన వెలచాలకు టికెట్ ఇచ్చినావు నాకు చెప్పు. అంతకంటే బలమైన అభ్యర్థులు మనకు లేరా కరీంనగర్లో? ఇలా ఏది మేడ్చల్ మల్కాజ్గిరి ఇక్కడ ఎందుకు మార్చినావు? ఇక్కడ ఇవ్వాల్సిన అక్కడ ఇచ్చినావు, అక్కడ ఇవ్వాల్సిన ఇక్కడ ఎందుకు ఇచ్చినావు చెప్పు నాకు. సికింద్రాబాద్ లో ఆ దానం నాగేందర్ కంటే బలమైన అభ్యర్థి లేకుండా అసెంబ్లీలో అసెంబ్లీ ఎమ్మెల్యే ఎన్నికలలో గెలవనటువంటి బీజేపీ వాళ్ళు ఎట్లా ఎంపీ ఎన్నికల్లో గెలుస్తారు నాకు చెప్పు. వితిన్ 3 months 6 months లోపల ఎట్లా మొత్తం డైనమిక్స్ అని మారిపోయిన తెలంగాణ రాజకీయ ముఖ చరిత్ర. ఏం చేసి అంత మార్చే అంత మంచి పనులు గొప్ప పనులు ఏం చేసిండు మోడీ ఆ 6 నెలలలో? 12 ఏళ్ళ కేసీఆర్ చేయని, 12 ఏళ్ళ మోడీ చేయని, ఇప్పుడు ఆ అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికల మధ్యలో ఏం మారింది? ఏం మారలే. రేవంత్ రెడ్డి గారు బలహీన అభ్యర్థులు టికెట్ ఇచ్చిండు. ఎందుకు ఇచ్చినావు? పైసల కాశవాడు ఇచ్చినావా? లేకపోతే ఓటుకు నోటు కేసులు వేస్తా అంటే లోపల వేస్తా అంటే భయపడ్డావా? లేదు నిన్ను ఆడ తెచ్చి కూర్చుండే పెట్టిండు మీ గురువు చంద్రబాబు నాయుడు చెప్తే వేసినావా? ఎందుకు వేసినావు? అన్నీ ఉన్నాయి అనేది నాకు అర్థమవుతుంది. ఈ ఆంధ్రోళ్ళు వాళ్ళు దోసుకున్నారు కాబట్టి వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో నిజమైన హార్డ్ కోర్ కాంగ్రెస్ బిలీవర్ వస్తే మనకి మన అన్ని దోసుకునే వాపసు తీసుకుంటాడని చెప్పి వాడు చేసేదే కుట్ర. ఈ చంద్రశేఖర్ రావు ఎంత కుట్ర చేస్తాడో కుట్రలు చేస్తాడు, కానీ చంద్రశేఖర్ రావు అది తెలంగాణడు కదా, వాడు ఎంత కుట్ర చేసినా అది ఎక్కడో చోటు దొరికిపోతాడు, ఫెయిల్ అవుతాడు. కానీ ఆంధ్రోడు అట్లా కాదు. ఆ గుజరాత్ వాడైతే వాడు రౌడీయిజం, వాడి కుట్రలు ఏం లేవు, వాడి డైరెక్ట్ పొడిచిపారేయడమే. ఇది గుజరాత్ వాడు డైరెక్ట్ ఓపెన్. ఓకే, ఇక ఆడ వెనక ఈ దిమాక్ అంతా ఖరాబ్ చేసుకుని డైరెక్ట్ వాడు వాళ్ళకి పని అయిపోతుంది. కానీ ఈ కుట్రలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా, వాడి కుట్ర చేసిండంటే వాళ్ళకెళ్ళి ఎవ్వడు తప్పించుకోలేడు. అంత అది వీడు చేసిండు, ఇట్లా కూడా చేయొచ్చా అన్న ఆలోచన. అంటే ఆ వెనకట కూడా చాణక్యుడు ఉండే కదా, వాడు ఏది జుట్టు ముడేసుకొని ఒక బాపనోడు అతిపెద్ద మగధ రాజ్యాన్ని నందవంశీయులు వాడు మంగళోళ్ళు వాళ్ళు ఏది మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించింది. సో అంటే ఆ నందులను చూసి భయపడి అలెగ్జాండర్ వాడు వెనకకు పోయిండు. అంటే ఎంత స్ట్రాంగో అర్థం చేసుకో. మంగళోడు ఎట్లా పరిపాలిస్తాడు అని చెప్పి వాడిని ఎట్లా దింపాలని వాడు క్షత్రియుడు అనేటువంటి వాడిని పెట్టి మౌర్యులను తీసుకొని వచ్చి వాడు ఏం చేసిండు, ఎక్కడ యుద్ధం చేయలేపీకలే, మొత్తం కుట్రలే. చాణక్యుడు ఏంది వాడు బాపనోడు ఏంది, కొద్దిగా లేసి కుట్రలే, నమ్మక ద్రోహం, నమ్మించాలే, నమ్మినాక మోసం చేయాలి. అట్లా మొత్తం అతిపెద్ద మగధ రాజ్యాన్ని వాడు అక్కడ నందుల పాలన నుంచి తొలగించగలిగిండు. ఆడవడో ఆ చాణక్యుడు ఎట్లున్నాడో ఈడు అంతకంటే పెద్ద చాణక్యుడు చంద్రబాబు నాయుడు అంట. నేను అర్థమైందా? వాడు ఏం చేస్తాడు, ఎవరిని ఏడికి పంపిస్తాడు, ఎవరితో ఏం పని చేస్తాడు అనేది నీకు అర్థం కావాలంటే ఇది ముసలిది నీళ్ళు ఆడుతుంది అంటారు తెలంగాణలో. సో అంత కష్టం, అది అర్థం కూడా కాదు, అంత కాంప్లికేటెడ్ ఆడు. గలీజ్ నా కొడుకు. శ్రీకాంత్ కొనతం, హలో, బీఆర్ఎస్ క్యాడర్ బీజేపీకి వేయలేదు, ఓట్లు ప్రసన్న హరికృష్ణకి వేశాము. ఎట్లా అన్న బ్రదర్, నా అంచనా ప్రకారం బీజేపీ లేదు, పోటీ బీఆర్ఎస్ కి కాంగ్రెస్ మధ్యలోనే ఉంది. ఏ ఎన్నికలు వచ్చినా సరే, అది ఎమ్మెల్సీయా లేకపోతే అసెంబ్లీయా పార్లమెంటా, ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉత్తర తెలంగాణలో కొంచెం బీఆర్ఎస్ కి కొంచెం అక్కడ మెదక్, కరీంనగర్, నిజామాబాద్ ఇవి ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో ఏదంటే ఆంధ్రాలో కొంత ఉన్నారు కొన్ని ఏరియాల్లో, అది కాకుండా సెటిలర్స్, అది కాకుండా గ్రేటర్ పరిధిలో ఈ చిల్లరకి అమ్ముడు వేటర్లు కూడా కొంతమంది ఉన్నారు.
అంటే నేను చెప్తున్నా ఉత్తర తెలంగాణ గ్రేటర్ పరిధిలో ఇంతో అంతో బీఆర్ఎస్ కు ఓటు మంచి కన్సిడరబుల్ ఓటు బ్యాంకు బీఆర్ఎస్ కు ఉంది. దక్షిణ తెలంగాణలో అంటే ఖమ్మం, వరంగల్, నల్గొండ, ఇంకొకటి 2 పేర్లు మహబూబ్ నగర్, ఈ దక్షిణ తెలంగాణలో ఇది కాంగ్రెస్ కు మంచి కంచుకోటలాగా ఉంది. అంటే నేను చెప్తున్నా ఇక్కడ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ కి కాంగ్రెస్ మధ్యలోనే పోటీ, అది ఉత్తర తెలంగాణ కానీ దక్షిణ తెలంగాణ కానీ. మరి ఇక్కడ లేని బీజేపీ ఎట్లా గెలుస్తుంది? అయితే కాంగ్రెస్ వాడు బలహీన అభ్యర్థులను పెట్టాలి, బీఆర్ఎస్ వాడన్నా బలహీన అభ్యర్థులను పెట్టాలి. అయితే ఏమవుతుంది? అయితే కాంగ్రెస్ ఓట్లన్నా బీజేపీ పడతాయి, లేదంటే బీఆర్ఎస్ ఓట్లన్నా బీజేపీ పడతాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. ఇది కాకుండా బీఎస్పీ ఏం చేస్తుంది? బీఎస్పీ వాడు అక్కడ లోకల్ పట్టున్న నాయకుని ఆడ నిలబెడితే ఏమవుతుంది? ఓట్లు జీతాయి. అది బీఆర్ఎస్ ఓట్లు కొన్ని బీఎస్పీ పడతాయి, కాంగ్రెస్ ఓట్లు కొన్ని అంటే వీడి ఓటు శాతం తగ్గిస్తాడు, కాంగ్రెస్ ఓటు శాతం తగ్గిస్తాడు, లేని బీజేపీకి ఈ ఓట్లన్నీ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. మరి అది పర్మనెంట్ ఉంటాయి ఆ ఓట్లు అంటే ఉండవు. ముగ్గురు గట్టిగా పోటీ చేశారనుకో బీజేపీ మళ్ళీ 5% వస్తుంది. ఈ ఇద్దరిట్లో ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ బలమైన అభ్యర్థి పెట్టకపోతేనే ఆ ఓటు బీజేపీకి పడుతుంది. దీనికి తోడు బీఎస్పీ ఏం చేస్తుంది అంటే 5% 10% ఓటు తగ్గిస్తుంది. గిట్ల ఓటు లంగ రాజకీయమే. అంటే ఎందుకు చేస్తున్నారు అంతే. అయితే సిబిఐ ఈడీ అన్న భయపడి అన్న చేయాలి, లేదు అంటే పైసలు తీసుకొని చేయాలి. ఆ భయపడుకుంటే కూడా పైసలు తీసుకొని చేసుడే ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది నాకు. నాకు తెలిసిన కాడికి బండి సంజయ్ గారి దగ్గర అప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎన్ని పైసలు ఎంత బగ్గన తీసుకున్నారు అంటే కాంగ్రెస్ నుంచి కూడా పైసలు తీసుకొని వాడిని బండి సంజయ్ గారికి వాడిని నల్లేరు నడక మీద గెలిపించారు. అర్థమైందా? ఇక అన్ని గట్ల నడుస్తున్నాయి, పైసలు రాజకీయం నడుస్తుంది. ఫస్ట్ గుంపు మేస్త్రిని మార్చండి, లేకుంటే మీరు పత్తాకు లేకుండా పోతారు. అది గుంపు మేస్త్రిని మార్చడము అది సాధ్యం కాదో నాకు తెలియదు, కానీ మార్చినా మార్చకపోయినా అందులో ఉన్న సిస్టంలో ఉన్న లోపాలను అయితే సరిదిద్దడానికి ప్రయత్నం అయితే చేస్తాం. మార్చడం అంటే ఎవరు మార్చాలి? కాంగ్రెస్ అధిష్టానం మార్చాలంటే వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్? అంతే గట్టిగా మాట్లాడేటోడు ఎవడున్నాడు? నోరేడుంది ఇంకో నాయకునికి? ఉంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాకముందే నాలాంటి వాడు నెత్తినోరు కొట్టుకున్నప్పుడే వచ్చేది. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో రాకముందు అంతకుముందు ఎలక్షన్స్ మొన్నటి చెప్తలేను, అంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు 14 కాకుండా 19లో ఏమైంది? రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఎన్నికల ముందు వచ్చాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు ఓటు పెట్టిపించిండు. ఎందుకు పెట్టుకున్నాడు? ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ బట్టి విక్రమార్క అమ్ముడు పోయారు అప్పుడు కేసీఆర్కి. 1000 కోట్లు ఇచ్చిండు, నోరు మూసుకోమన్నారు. 1000 కోట్లు తీసుకున్నారు. రాహుల్ గాంధీ ఎంత కొట్లాడినా వేస్ట్ అయింది, నాలాంటి ఎంత కొట్లాడినా వేస్ట్ అయింది. కాబట్టి రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం చేసిండు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలవద్దు, ఆయన దింపాలి, నేను ముఖ్యమంత్రి కావాలని ఆయన కావాలని కూడా రేవంత్ రెడ్డి సహకరించలేదు, కావాలని ఓడగొట్టిపించిండు. ఇది 2019లో. అట్లా ఇంటి దొంగలు అందరూ ఏకంగా వాళ్ళ చిల్లర కోసం ఆశపడో లేకపోతే ఇంకోటో వాళ్ళ అధికారం కోసం ఆశపడి 2019లో గెలవనీయలే. ఆ గెలిచిన కొద్ది 24 మంది ఎంత ఉంటే అల్లకేలా అన్ని తీసుకున్నాడు, 13 మందిని తీసుకున్నాడు. 2019లో కేసీఆర్ చెప్పిన వాళ్ళని ఇలా పెట్టిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎందుకు పెట్టిండు? నీకు భార్య పిల్లలు లేరు మరి ఎందుకు రాయ్యా? వాడు 1000 కోట్ల ఇంకా ఎక్కువనే ఇస్తా అంటే ఆశపడ్డాడు. మరి అంటే కష్టపడ్డదానికి ఫలితం ఏముంది? రేవంత్ రెడ్డి వచ్చినాక ఆయనకు ముఖ్యమంత్రి కావాలని గట్టి పట్టుదల ఉండడం వల్ల ఆయన నోరు బాగేసుకొని కొట్లాడడం వల్ల వచ్చింది. లేకపోతే ఎట్లా వచ్చేది? కేసీఆర్ చేసిన కుట్రల జాలంలా రాకపోతుండే, పైసల రాజకీయం చేసినాక ఎట్లా వస్తుండే? కాబట్టి రేవంత్ రెడ్డి లేకపోతే మిగతా నాయకుడు కూడా చెప్పండి, అట్లా గట్టిగా మాట్లాడేటాడు కూడా చెప్పండి. ఎవ్వరు లేడు. రేవంత్ రెడ్డి వీక్తే వీళ్ళందరూ అమ్ముడు పోతారు కేసీఆర్కి. ఎట్లయినా నెత్తి పలగొట్టుకోవడానికి ఏ రాయినా ఒకటే. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆయన అనుకుంటే గెలుస్తుంది కాంగ్రెస్, ఆయన వద్దనుకుంటే గెలవదు. ఈ ఎన్నికలలో ఏమనుకున్నాడు రేవంత్ రెడ్డి? ఆయన ముఖ్యమంత్రి కావాలనుకుని అసెంబ్లీలో గట్టి కొట్లాడిండు. ఓకే, అది ఎంత కావాలో అంతనే కొట్లాడిండు. మళ్ళీ అల్ల కూడా 60 సీట్లు వస్తే చాలు అనుకున్నాడు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఆ మిగతా సీట్లలో మళ్ళీ ఆడ కూడా కాంప్రమైజ్ అయ్యిండు, పైసలు తీసుకున్నాడు. ఇప్పుడు ఎంపీ ఎన్నికలకి ఆడ పైసలు తీసుకున్నాడు, ఆడ కాంప్రమైజ్ అయ్యాడు. ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యాడు. ఏం చెప్తున్నాడు రేవంత్ రెడ్డి? ఆయనకు రావాల్సిన వాటి కోసం, ఆయనకు వచ్చే పైసల కోసం, ఇంకో దానికోసం, పైసల కోసమే, ఇంకేమున్నదాడు, పైసల కోసం ఏం చేస్తున్నాడు? బలహీన అభ్యర్థులకు టికెట్ ఇస్తున్నాడు. నువ్వు ఎంత నెత్తి వరకు కొట్టుకో, ఏం చేయి. ఇక రాహుల్ గాంధీ ఏంది? ఆయనని ఏం మారుస్తున్నాడు? ఆయన అక్కడ వేరే ఆల్టర్నేటివ్ లేదు, ఆయన ఏం చెప్తే ఆయన వింటున్నాడు.
అంటే ఈ ఆడ కూడా ఇంత అంత ఈయన ఎంతో కొంత ఇస్తుండు కావచ్చు, ఆయన కూడా నోరు మూసుకుంటుండు కావచ్చు. సో ఇదైతే పైసలతోటి అయితే ఏదో నడుస్తున్నది ఇది కథ. ఓకే, ఎందుకంటే జెన్యున్ కొట్లాడతలేరు, వాళ్ళకి అవసరం ఉంటేనే కొట్లాడుతున్నారు, లేకపోతే లేదు. ఎంత అవసరం అంతనే, అది కూడా ఫుల్ కాదు మళ్ళీ. సో అంటే నేను ఏమంటున్నా, రేవంత్ రెడ్డిని మారిస్తే వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్? ఇంకో లీడర్ ఎవరు? ఇంకోటి రాదిగా బీఆర్ఎస్ ఉంటుంది అప్పుడు ఇక. కాబట్టి రేవంత్ రెడ్డి ఉండాలి. రేవంత్ రెడ్డి చేసే లంగ పనులను చేయకుండా నాలాంటోడు నీలాంటోడు అందరం కలిసి కొట్లాడి, ఆ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు మంచిగా కోలేవారు. ఎందుకంటే కాంగ్రెస్ ఉంటే ప్రజలకు మంచి జరుగుతుంది కాబట్టి కొట్లాడి రేవంత్ రెడ్డి లంగ కథలు పడకుండా, ఈ చిల్లరకు అమ్ముడు పోయే లంగ రాజకీయాలు చేయకుండా, అలా గురువుని దన్నాలి చంద్రబాబు నాయుడు కానీ. ఓకే, ఈడ రేవంత్ రెడ్డిని చక్కగా చేయాలి, తప్పదు. మనకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కాకుండా కొత్తోడు ఓడి పెడితే వాడు ఇంకా ఎక్కువ దోసుకుంటాడు. ఎందుకంటే వాడు రాక అధికారం వచ్చింది, మళ్ళీ వస్తుందో తెలియదు. కాబట్టి వాడు గుడిని, గుళ్ళో ఉన్న లింగాన్ని అన్ని దోసుకుంటున్నాడు. సాది మిత్రులారా, ఐ థింక్ సాది ఇంకొకటి ఏమంటున్నా బ్రదర్ అన్న, మీతో చాలా ఇయర్స్ నుండి ఎఫ్బీలో పరిచయం. ఎవరు? దళపతి శివాజీ. అవును బ్రదర్, అప్పుడు చాలాసార్లు మాట్లాడుతుంది కదా, ఒక రెండు కొన్నిసార్లు. అప్పుడు బాగా చూస్తుంటారు. ఎఫ్బీలో పరిచయం నాకు. కానీ ఒక్క విషయం ఇప్పటికీ అర్థం కాలేదు, మీరు కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయాలనుకుంటున్నారా, లేదా సమాజం కోసం పని చేయాలి అనుకుంటారా? మీ సామర్థ్యం నాకు తెలుసు, కానీ మీరు ఆ సామర్థ్యాన్ని లిమిట్గానే ఉంచడం నాకు నచ్చడం లేదన్న నా అభిప్రాయాన్ని మీరు ఎలా చూస్తారు? అదే బ్రదర్, ఇప్పుడు నేనేమంటున్నా, ఒక పార్టీ ఇప్పుడు ఎంతో మంది పార్టీలు పెట్టారు, చిరంజీవి గారు పెట్టారు, ఎందుకు సక్సెస్ కాలేకపోయారు? ఇప్పుడు జనసేన ఆయన ఉన్నాడు, ఆయన నేను రాసిస్తా, ఆయన పొత్తు పెట్టుకోకుండా ఇండిపెండెంట్ పోటీ చేయమను, ఒక్క సీటుకి వెళ్ళాడు. అంటే పైసలుండి, పేరుండి, అన్ని ఉన్నా వీళ్ళు బీజేపీ ఎస్టాబ్లిష్డ్ పార్టీలు చేసే కుట్రలతోటి తట్టుకొని గెలవడం అక్కడ సాధ్యం కాదు. అక్కడ లోకల్లా ఒక ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఒక నియోజకవర్గం పేర్లు వద్దు కానీ, ఒక నియోజకవర్గానికి సొంత పార్టీ వాడు కూడా వేరే నాయకుడు అక్కడికి రానియాడు ఆ నియోజకవర్గానికి. ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఉన్నారు అనుకుందాం ముచ్చట కోసం, నల్గొండ. వేరే నాయకుడిని అక్కడ ముఖ్యమంత్రి గారు అక్కడికి రావాలన్నా ఆయన పర్మిషన్ తీసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు కరీంనగర్లో, వేరే సెకండ్ గ్రేడ్ లీడర్ అక్కడ ఎదిగిండా కాంగ్రెస్లో? ఎంతో మంది అక్కడి నుంచి ఆశపడ్డోళ్ళు ఉన్నారు, సేమ్ పార్టీలో రానియరు. అర్థమైందా? సేమ్ థింగ్ బీఆర్ఎస్ అయినా అదే పరిస్థితి, బీజేపీ అయినా. బీఆర్ఎస్ అయితే ఈ కాంగ్రెస్లో ఆ మాత్రం అంటే కొంచెం స్వేచ్ఛ ఉంది, మాట్లాడే స్వేచ్ఛ ఉంది. బీఆర్ఎస్లో అది కూడా లేదు. ఇక బీజేపీ అయితే ఎక్కడో ఢిల్లీలో బాబునోడు చెప్పింది నడుస్తుంది. అర్థమైందా? కాబట్టి నేను ఏమంటున్నా, ఇక్కడ మనం వాట్ ఈస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ అని మాత్రమే చూడాలి. ఐడియలిజం అనేది సాధ్యం కాదు. అది ఎవడు ఇప్పుడు ఇండిపెండెంట్ నీ స్వతంత్రంగా వచ్చినా, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అని వచ్చిండు, ఏదో కష్టపడ్డాడు, ఆయన చేయాలనుకున్నాడు, ఏదో చేసే ప్రయత్నం చేసిండు, కానీ ఆయన చేయిలు కాళ్ళన్ని కట్టేసిర్రు. ఏం చేయాలన్నా కేంద్రం అక్కడ ఇంకా అది ఇంకా అధ్వానం. మన తెలంగాణనే ఇవాళ మనకి గోదావరిలో వాళ్ళ నీళ్లు మనకు కావాలంటే, కృష్ణానదిలో వారే నీళ్లు మనకు కావాలంటే ఇవాళ మోడీ పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ మెట్రో కట్టాలంటే కేంద్ర పర్మిషన్ తీసుకోవాలి. మోడీ అనుమతి ఇయ్యాడు, నిధులు ఇయ్యాడు, ఏమి ఇయ్యాడు. కాబట్టి మనం ఏం కాదు, ఇప్పుడు ఎయిర్పోర్ట్ కావాలంటే మోడీని అడిగినాం. అంటే ఇది ఒక ఇండిపెండెంట్ గా ఉన్నటువంటిది. కానీ ఢిల్లీ అది కూడా కాదు. ఢిల్లీ ఏంటంటే అది మన కేంద్రపాలిత ప్రాంతం లాగానే ఉంటుంది, డిప్యూటీ గవర్నర్ ఏదో ఉంటాడు. సో అదేంటంటే దానికి ఇంకా అధికారాలు శూన్యం. సో ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చేయగలిగింది? చేసే ప్రయత్నం ఎంత గుడ్ ఇంటెన్షన్ ఉన్నా చేయలేకపోయింది. సో కాబట్టి వీళ్ళని తట్టుకొని ఒక సామాన్యుడు వచ్చి ఏం చేయగలుగుతాడు? సో కాబట్టి మనం ఏమంటున్నాం, అందరు దొంగలలో తక్కువ దొంగని ఎన్నుకోవాలి. సో నేను గమనించిన కాడికి ఇవాళ దేశంలో ఏమైనా కట్టబడినాయి స్వతంత్రం వచ్చినాక అంటే కాంగ్రెస్ కట్టాడు. నువ్వు ఏ రంగం అన్నా తీసుకో, భూములు ఎవరు వంచారు? కాంగ్రెస్ ప్రభుత్వమే. రాజులకు ఇచ్చే పెన్షన్లు భరణాలు రద్దు చేసింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వమే. ఓకే, హరిత విప్లవం తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇన్ని నీటిపారుదల ప్రాజెక్టులు కట్టింది ఎవరు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసింది ఎవరు? స్కూళ్లు పెట్టింది ఎవరు? కాలేజీలు పెట్టింది ఎవరు? యూనివర్సిటీలు పెట్టింది. యూ టేక్ ఎనీథింగ్ అదర్ దాన్ రాజులు స్వతంత్రం ముందు రాజులు కాకుండా, రాజుల కాలమీ కాకుండా, రాజుల కాలమీ ఇప్పుడు దాదాపు శిథిలావస్థలకు వచ్చినాయి. కానీ స్వతంత్రం వచ్చినాక ఏమన్నా దేశంలో కట్టబడ్డాయి అంటే ఎవరు కట్టిర్రు? ఏది కొన్ని రోడ్లు, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొంతవరకు ఏది యొక్క ఈ ట్రాన్స్పోర్టేషన్, ఇవి కొంతవరకు చేస్తున్నారు ఈ బీజేపీ వాళ్ళు తప్ప, అంతకుమించి ఇంకా పెద్ద లెవెల్లో డే టు డే తిండి పెట్టేది ఏం చేస్తున్నారు చెప్పండి? ఎవరైనా దేశపోడు వస్తే ఇజ్జత్ పోకుండా ఉండడానికి కొన్ని ఆ యొక్క రోడ్లు గిడ్లు చేస్తున్నారు, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది కాకుండా మన బతుకులు మార్చేది ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ చేసింది. ఎట్లా చేసింది? కాంగ్రెస్ వాడు తింటే స్కాములు చేస్తే ఎట్లా కడుతుంది? నాగార్జున సార్ ఎట్లా కడుతుంది? శ్రీశైలం ఎట్లా కడుతుంది?
ఇలా మన హైదరాబాద్ చుట్టూ ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎట్లా సాధ్యం? ఇలా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఒడగట్టిండు, అట్లాంటి దేశంలో 5 ఎయిర్పోర్ట్లు ఒడగట్టిండు. సో కాబట్టి ఉన్న ఆల్టర్నేటివ్ కాంగ్రెసే బెటర్. దానికి ఒక సిద్ధాంతం ఉంది, అది ఒక వ్యక్తి పెట్టలేదు. కాబట్టి కాంగ్రెస్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నామంటే అందుకే, బికాస్ కాంగ్రెస్లో నాకు రావాలనో, కాంగ్రెస్లో సభ్యత్వం తీసుకోవాలనో, కాంగ్రెస్లో ఎదగాలనో, ఇంకోటి వీకాలని కాదు. కాంగ్రెస్ వాడికి సిద్ధాంతం బాగుంది, వాడి ఈ నెల ట్రాక్ రికార్డు ఉంది. వాడు ఇప్పుడు ఇవాళ ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం ముచ్చట కోసం. ఈ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనని, ఈ 12 ఏళ్ల మోడీ పాలనని, లేకపోతే ఏ బీజేపీ పాలిత రాష్ట్ర పాలనని, ఈ 11 నెలల కాంగ్రెస్ పాలనని కంపేర్ చేద్దాం. ఆయా రాష్ట్రాల్లో ఎంత రుణమాఫీ చేసిర్రు, కేసీఆర్ గారు ఎంత రుణమాఫీ చేసిర్రు, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత రుణమాఫీ చేసింది. అక్కడ ఈ వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది. నేను అనేది 1 ఇయర్లోనే, 1 ఇయర్ వర్సెస్ 12 ఇయర్స్. 1 ఇయర్లో ఎన్ని ఇస్తాయి, 5 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇస్తాం. ఇలా మహిళలకి మనం బస్సులు యొక్క రుణాలు ఇచ్చి బస్సులు వాళ్ళకి కొనిస్తున్నాం. వాళ్ళు నెలలకు ఇలా ఏమంటారు కట్టుకుంటారు, వాళ్ళ ఈఎంఐ కట్టుకుంటే ఆ బస్సులు వాళ్ళ సొంతం అవుతాయి. 56 లక్షలు ఎంత ఉంది ఒక్కొక్క బస్సు. అట్లా మహిళలకి ఎన్ని ఇస్తున్నాం, మహిళా క్యాంటీన్లు ఓపెన్ చేసినాం. వాళ్ళకి రుణాలు ఇచ్చి, అంతకుముందు పావలాకు వడ్డీకి రుణాలు ఇచ్చినాం, ఇప్పుడు మళ్ళీ రుణాలు ఇచ్చి వాళ్ళకి సొంతంగా వ్యాపారం పెట్టుకునే అవకాశం ఇస్తున్నాం. అట్లా నీ ఎవరైనా తీసుకో, నిరుద్యోగులు ఇప్పుడు 56,000 మంది ఇచ్చినాం ఈ ఒక్క సంవత్సరంలో. అట్లా ప్రతి సంవత్సరం 56,000 అంటే 5 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? మోడీ 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు? పైకౌడి చేసుకో, అది కూడా ఉద్యోగమే అన్నాడు. కేసీఆర్ ఏమన్నాడు? బర్రెలు కాసుకో, అది కూడా ఉద్యోగమే. మంగళ పని చేసుకో, నీకు మంగళ కిట్ ఇస్తా అన్నాడు. కానీ నీకు బతుకులు మారుస్తా, నీవు వేరే ఉద్యోగం చేస్తా అనలే, కులవృత్తి చేసుకొని బతుకమన్నాడు. మనం అంటలేమే కాంగ్రెస్ కులవృత్తి చేసుకొని బతుకమని. నువ్వు చదువుకోమంటున్నాం, స్కిల్ యూనివర్సిటీ పెడతామంటున్నావు. ఇవన్నీ ఎవరు పెడతారు? మరి వేరే పార్టీ ఓడి చేసిండో చెప్పండి, ఇంక్లూడింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ. వాడు నాది ఈ సిద్ధాంతము ఆ సిద్ధాంతము, నేను కరప్షన్ చేస్తా, ఇన్ని చెప్పినోడు. ఇవాళ తెలంగాణలో మనం తీసుకున్న చర్యలు ఎవడు తీసుకున్నాడు? విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచినాం, అర్థమైందా? వాళ్ళకి కావాల్సిన క్వాలిటీ ఫుడ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. రేపు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి జిల్లా కేంద్రంలో, మండల కేంద్రంలో కట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇలా ఉస్మానియా హాస్పిటల్ శిథిలావస్థ ఉంది, అది నెత్తి మీద పెంకులు పడుతున్నాయని, లేకపోతే వరద వచ్చి నీళ్ళు వస్తున్నాయి అని చెప్పి రోజు డాక్టర్లు హెల్మెట్ పెట్టుకొని ట్రీట్మెంట్ ఇస్తుండే. ఎవడు కట్టిండు? ఎవడు కట్టలేదు. కాంగ్రెస్ వచ్చి ఇప్పుడు ఇనాగ్రేషన్ చేసింది. అంటే మన చర్యలు అబద్ధం చెప్పాయి కదా. కాబట్టి వాట్ ఈస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ అన్నదానికి మనం మద్దతు ఇవ్వాలి కదా. మనం ఇంకో అంతకంటే బెస్ట్ ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసే స్థానంలో మనకు లేనప్పుడు, మనకు అంత శక్తి లేనప్పుడు ఉన్న బెస్ట్ ఆల్టర్నేటివ్కు మద్దతు ఇవ్వాలి, ఫస్ట్ థింగ్. రెండోది, ఇప్పటి వరకు చరిత్రలో కొత్త పార్టీ, ఈ ఎస్టాబ్లిష్డ్ పార్టీలు కాకుండా కొత్త పార్టీ పెట్టినాడు ఎవ్వడు కూడా వాడు దోసుకున్నాడు తప్ప వాడు ఏం చేయలే. చిరంజీవి పార్టీ పెట్టిండు, ఏం చేసిండు? ఒక్కొక్కరి దగ్గర టికెట్కి 5 కోట్లు 10 కోట్లు వసూలు చేసి 1000 కోట్లు వసూలు చేసుకొని పార్టీ ఎత్తేసిండు. అడగండి, ప్రజారాజ్యం పార్టీ కింద ఎంతమంది పైసలు ఇచ్చి వాళ్ళు పైసలు కూడా కొట్టుకున్నారో అడగండి. ఇక్కడ బీఎస్పీ ప్రవీణ్ కుమార్, బీఎస్పీ అధినేతగా ఉన్నా అని చెప్పి మొన్న టికెట్లకి ఒక్కొక్కటికి 30 లక్షల చొప్పున అమ్ముకున్నాడు. అది గెలవదని తెలిసి కూడా ఇచ్చిండ్రు, ఎందుకంటే నేను ఒక్కసారైనా పోటీ చేసినా నాకు రికార్డు ఉంటుందని 30 లక్షలు అట్లా పారేసిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. ఒక్కొక్కటి 30 లక్షలు చొప్పున 100 మంది 30 లక్షలు ఇస్తే ఎన్ని కోట్లు అయితే? 30 కోట్లు అయితే. కూర్చున్న దగ్గర వాడు 30 కోట్లు సంపాదించండి. వాడు సంపాదించి మళ్ళీ బీఆర్ఎస్లోకి పోయినాడు వాడు, ఆర్ఎస్ ప్రవీణ్ గాడు. అది కాకుండా వాడు కరీంనగర్ ఎస్పీ ఉన్నప్పుడు 100 కోట్లు వసూలు చేసిండు, ఇది బెదిరించి, సంపుతాను బెదిరించి. మొత్తం నక్సలిజం లేకుండా ఎందుకైంది? వీడియో చేసిండు మొత్తం. ఆ పద్మక్కని అందరినీ రేపులు చేయాలి, చంపేయాలి. ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఎందుకైండు? వీడు ఒక్కడి చెడపుడు కొట్టాడు దళితులలో, చిల్లరకి అమ్ముడు పోయిండు అట్లా. సో కాబట్టి నేను నెత్తినోరు కొట్టుకుంటుంది, కాంగ్రెస్ ఈజ్ ద ఆల్టర్నేటివ్. వాని సిద్ధాంతం బాగుంది, అందరిట్లలో బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏదో వాడికి మద్దతు ఇస్తున్నా. సింపుల్, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వీ కెన్ డూ. ఓకే, నీకు అంతా ప్రజల మీద ప్రేమ ఉంటే ఒక 1000 కోట్లు, ఒక 10,000 కోట్లు సంపాదించు. 1000 కోట్లు నాకు పోతావని ఇక ముందట వాడు, నువ్వు ప్రజలకు వచ్చి కొట్లాడతావా, పైసలు దోంచుతావా, లేకపోతే ఇంకేం చేస్తావో, ఏం లంగతనం చేస్తావా, మంచితనం చేస్తావా చెయ్యి. ఎందుకంటే ఆడందరు లంగోళ్ళు ఉండి నువ్వు మంచోని అనిపోతే ఆ నలుగురు కలిసి చంపేస్తారు, అర్థమైందా? కాబట్టి నువ్వు నిజంగా ప్రజలకు మంచి చేసే ఉద్దేశం వచ్చి ఆడ నిలదొక్కోవాలంటే పైసలు బగ్గబెట్టుకో. పైసలు ఉంటేనే నువ్వు వాళ్ళతో కొట్లాడగలుగుతావు, 4 రౌడీలు పెట్టుకోగలుగుతావు, 4 వంచగలుగుతావు. ఎట్లా చేసి గెలుస్తావు. గెలిచినాక నువ్వు మంచి చేస్తావా చెడు చేస్తావా అంటే నువ్వు అన్ని లంగ పనులు చేసి ఇన్ని పైసలు వారవసుకొని నువ్వు కూడా అట్లీస్ట్ నువ్వు పెట్టిన పైసలను రికవర్ చేసుకోవాలనుకుంటావు.
కాబట్టి రాజకీయాల్లో 100% ఫేర్ రాజకీయం అనేది అయిపోయింది. అది జమాన్ అయిపోయింది. అది గాంధీ ఆ కాలం అయిపోయింది. ఇప్పుడు రాజకీయాల్లో సర్వైవ్ కావాలన్నా ఏది చేయాలన్నా ఒక ఏమంటారు తక్కువ దొంగనే ఎత్తుకోవాలి తప్ప అసలు దొంగ లేకుండా రాజకీయం చేయడం సాధ్యం కాదు. ఓకే, ద సొసైటీ చేంజ్. సాధి మిత్రులారా, కీప్ టాకింగ్ మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, దాంతో పాటు మీ తరఫున వాయిస్ ఇస్తా. తప్పకుండా మనము మార్పు, ఇప్పుడు మనం కొట్లాడకపోతే ఎవరు కొట్లాడకపోతే ఇవాళ కాంగ్రెస్ ఇక్కడ వచ్చేది కాదు. ఇవాళ ఈ మాత్రం మనం ఈ మాత్రం అన్న మనం మాట్లాడుకునే స్థాయిలో ఇంతో అంత మంచి జరుగుతుంది అంటే జరగకపోతుండే. కాబట్టి తప్పకుండా మనం పెట్టిన ఏమంటారు న్యూటన్స్ థర్డ్ లా ఉంది, నేచర్ అంటే ప్రకృతి ధర్మం అది. ఓకే, ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. చర్యకి ప్రతిచర్య ఉంటుంది. మనం చేసే కష్టము వృధా పోదు, ప్రకృతి వృధా పోనివ్వదు. ఓకే, అర్థమైందా? ప్రకృతి అనుకుంటే ఏదైనా చేయగలుగుతుంది. ఓకే, నిన్న మంచిగా ఒక 3 రోజుల కింద మంచిగా మొత్తం స్నో అయింది, మంచిగా ఏమంటారు సమ్మర్ వచ్చేసింది అన్న భావన ఉండే. ఒక్క పూటల నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు మొత్తం ఒక 6 ఇంచుల స్నో పడేసింది. అంటే ఏం చెప్తున్నా, ప్రకృతి అనుకుంటే ఏమైనా చేయగలుగుతుంది. మోడీని తీసుకుపోయేటప్పుడు తీసుకుపోతుంది, కేసీఆర్ తీసుకుపోతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఎవడు ఏ పేరు రాసుకున్నా ఆ ప్రతి గింజ, ప్రతి పైసా, ప్రతి సంపద ప్రజలదే. వెనకట రాజులు పెద్ద పెద్ద కోటలు కట్టుకొని ప్రతిరోజు అక్కడ ఉన్నటువంటి మంచి చెడు సరిగ్గా విచారణ చేయకుండా కూడా రోజుకు 100,000 మందిని ఉరిదీసిండ్రు రాజులు. నువ్వు కావాలంటే పాత కోటలలో కొండి ఆ యొక్క వాటికి ఇట్లా ఉరిదీసే అవి ఉంటాయి, ఇప్పటికి ఉంటాయి పాత కోటలకి. అట్లా ప్రతిరోజు ఉరిదీసేవాళ్ళు. వాడు మంచి చేసిండా చెడు చేసిండా విచారణ కూడా లేదు. రాజుకి వ్యతిరేకంగా మాట్లాడొద్దు, వ్యతిరేకం కూడా కాదు, రాజా ఇది ఎట్లా కరెక్టు అని అడగొద్దు. అట్లా అర్థమైందా? అట్లాంటి రాజులు మరి ఇలా ఏడవ వచ్చిర్రు, కోటలు మట్టిలో కలిసిపోయినాయి, రాజులు మట్టిలో కలిసిపోయారు. కాబట్టి నువ్వు చేసిన మంచి చరిత్ర మాత్రమే ఉంది. అందుకే చచ్చిపోయినానికి ఏం రాస్తారు, కీర్తి శేషులు అంటారు. వాడు శేషం ఏమన్నా భూమి మీద మిగిలించుకోతాడు అంటే కీర్తి మాత్రమే. అంటే నువ్వు మంచి చేస్తే 10 మంది గుర్తు పెట్టుకుంటారు, చెడు చేసినా గుర్తు పెట్టుకుంటారు. అర్థమైందా? అంటే ఇప్పుడు రాముడిని గుర్తు పెట్టుకుంటారు, రావణాసురుని గుర్తు పెట్టుకుంటారు. మరి రాముని కాలంలో రావణాసురుని కాలంలో ధనవంతులు లేకుండానా? ఇలా ఇట్లా మోడీ లాంటి వాళ్ళు లేకుండానా? ఇట్లా మోసం చేసిన లేకుండానా? ఎందుకుంటారు? డెఫినెట్లీ ఉంటారు, ఏ కాలంలో అయినా ఉంటారు. మరి వాళ్ళందరినీ ఎవరు గుర్తుపెట్టుకోలేదు సమాజం? ఒక రాముని ఒక రావణాసురుని గుర్తుపెట్టుకుంది. అంటే నువ్వు చేసిన మంచి పనులే గుర్తుపెట్టుకుంటారు. నువ్వు 100,000 కోట్ల ఆస్తి ఉన్నా ఎవడు పట్టించుకోడు. ఆ ఆస్తిని మంచి చేయడం అంటే ఏంది? నీకున్న ఆస్తితో నువ్వు ఏదన్నా అందరు మంచిగా బతికేటట్టు దానికి నువ్వు ప్రయత్నం చేయడమే. అంటే ఈ సంపద, ఈ ప్రకృతి అందరి కోసం సృష్టించిన దాన్ని అందరికి కాకుండా కొందరికే చేస్తే ప్రకృతి శిక్షిస్తుంది. అందరికి చేస్తే నువ్వు ఆ ప్రకృతి ధర్మాన్ని నిలబెడితే నువ్వు చరిత్రలు నిలిచిపోతావు. సింపుల్. అదే నీ నిజమైన ఆస్తి. నువ్వు చచ్చిపోయినాక నిన్ను ఎంతమంది గుర్తు పెట్టుకుంటారో అదే నీ ఆస్తి. మిగిలిందంతా నువ్వు ఏ పేరు రాసినా అది నీది కాదు, అది భూమిదే. నేను చెప్పింది తప్ప అనిపిస్తే ఒక్కసారి ఒక సునామీ వచ్చింది అనుకో, ఎవరి పేరు ఉంటుంది ఆడ? నువ్వు పేరు రాసిన ఆ కంప్యూటర్లు, ఆ కాగితాలు కూడా భూమిలో కలిసిపోతాయి. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు నేచర్. అజ్ఞానంతో నాది అని రాసుకుంటారు అంతే. ఓకే, మాట్లాడుతూనే ఉన్నా మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ గుడ్ నైట్, బై.